గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో మై విలేజ్ షో. ఆ చిన్న ఊరు ప్రపంచానికి తెలిసేలా వీళ్ళు పడ్డ కష్టం ఏంటి, అంటే ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని చాలా మంది అడిగారు. కాబట్టి అవన్నీ చెప్పడానికి నా ముందు కూర్చున్నారు అంజిమామ. అంజయ్య ఆయన ఎన్ని రోజులు అవుతుంది అంజీ? ఈయనకనా 14 సంవత్సరాలే. ఈ రోజంతా అంజయ్యతో వెళ్దావా? ఏం చదువుకున్నారు అసలు మీరు? 10th 2 సార్లు ఫెయిల్ అయినా. ఇంట్లో ఫెయిల్ అయినా అడుగుతలేరు మీరు. అడుగుతా. తెలుగులోనే ఫెయిల్ అయినా. ఎన్ని కెమెరాలు ఉన్నాయి మీరు చేసేటప్పుడు షూట్? అసలుకి OnePlus ఒకటి ఉండే. అసలు OnePlus తోనే ప్రపంచాన్ని దున్నేశారు. మీకు గంగవ్వ లాంటి వాళ్ళకి లేకపోతే అంజిమామ లాంటి వాళ్ళకి వీళ్ళకి యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది అని మీకు ఎప్పుడు అనిపించింది? వేరే వాళ్ళు ఎవరో చెప్పబట్టా లేకపోతే మీకే అర్థమైపోయింది? మాకు అప్పుడేం అనిపించలేదు. మాకు సాలర్ బేసిక్ లా ఇస్తుండే. గంగవ్వకు కూడా రాలేదా? గంగవ్వకి ఇప్పుడు వచ్చింది. ఈ కాన్సెప్ట్స్ చెయ్యాలనేది లేకపోతే ఆ విలేజ్ మై విలేజ్ షో అని పేరు పెట్టాలనేది మాత్రం ఎవరు ఐడియాస్ ఇవన్నీ? అసలుకి శ్రీకాంత్ కావాలని బయటకు వస్తున్నారా, లేకపోతే మీరు ఎవరైతే చెప్తున్నారో శ్రీకాంత్ మేనల్లుడు అని, అతను అగ్రిమెంట్లు రాసున్నాయి కాబట్టి అగ్రిమెంట్ ప్రకారంగా మాట్లాడి ఒక్కొక్కరిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బయటకు కనపడదు కదా? ఏది నిజం ఉంది అసలు దీంట్లో? సో అంజమామ అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు. మనకేం ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసిన. అగ్రిమెంట్లో చూస్తే 30 పాయింట్లు ఉన్నాయి. మా అక్కయ్యతో కూడా మాట్లాడినా. మా సొంత అక్కనే. అక్కయ్య మనకి ఇట్లా ఉన్నదంటే, అరే నువ్వే టైం కుంటలేవాట. సొంత మేనల్లుడే 30 కండిషన్లు పెట్టాడు మీకు. మామ ₹1 తింటే ఏంది అనుకోలేదు. మై విలేజ్ షో ద్వారా ఎంత సంపాదించారో గంగమ్మని అడ్డం పెట్టుకొని కూడా అంత సంపాదించారు ఈ టీం అంతా అంటారు. నిజమా? అందరం ఉంటేనే ప్రమోషన్స్ కైనా ఏమైనా యాక్చువల్గా అంటే ఎందుకు అందరినీ పిలవరే ప్రమోషన్స్ కి? ఒకదాన్నే కదా పిలిచేది ఎక్కువ. మా దాంట్లో ఒక గేమ్ నడుస్తుంది అన్నది. కానీ ఆ షోలో నాగార్జున గారు ప్రామిస్ చేశారు, గంగవ్వ ఏం ప్రాబ్లం ఉండదు మీకు, ఇది అయ్యేటట్టు నేను కదా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆడ ఒక 7 lakhs ముసలాంనే కదా అని చెప్పి ఒక 7 lakhs ఇచ్చేసిండు. మొత్తం 25 lakhs దాకా అయినాయి. ఇల్లంతా నాగార్జున కట్టలేదు. ఇల్లు మొత్తం కట్టి ఒక 7 lakhs ఇచ్చేది. బట్ అంజమామ మీ ఎపిసోడ్స్ లో కేటీఆర్ గారు రావటం చాలా గ్రేట్. దాదాపు ఒక 7 hours మొత్తం స్పెండ్ చేసిండు. నేను కుండ చికెన్ వండినా ఫస్ట్ టైం తిన్నాడు. ఇక మీరు కేటీఆర్ గారిలో గమనించిందంటే ఏమని చెప్తారు? తెలంగాణకు ఏమేమి భవిష్యత్తులో చెయ్యాలనేది బాగా పర్టికులర్గా ఉన్నది. ఇప్పుడు ఆయన్ని కలిసినప్పుడు ఒకటి చెప్పారు కేటీఆర్ గారిని, రేవంత్ గారిని కలిసినప్పుడు ఆయనలో ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్, తెలంగాణని ఎలా డెవలప్ చేయాలి, అలాంటి క్వాలిటీస్ ఏం కనిపించాయి, ఏం డిస్కస్ చేశారు? ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉన్నారు? మరీ జీరోలోకి వెళ్ళిపోయారా? మరీ దారుణంగా ఉంది పరిస్థితి? కొంచెం జీరో అంటే దారుణంగానే ఉంది పరిస్థితి. నెలసరి సరిపోతుందా, ఇబ్బందిగానే ఉందా? కష్టమే ఉన్నది. కార్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. ఇంటికి డబ్బులు పంపించాలి కదా, తూట్లు లేనప్పుడు చేస్తాను. మీకు తెలియకుండా కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. మా అమ్మ గుర్తొచ్చింది, అందుకనే తిరిగి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పని చేయలేరు మళ్ళీ మీరు? ఊర్లో ఇప్పుడు ఒక 4 బిల్డింగ్లు ఉన్నాయి. నిన్ననే ఒకటి చేసేసినాం. ఇల్లు ఉందా సొంత ఇల్లు ఊర్లో? కట్టుకోవాలి. ఇంకా ఇందిరమ్మ ఇల్లుకి కూడా పెట్టలేదా మీరు? పెట్టిన ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవ్వలే. ఇంకా అంటే ఫస్ట్ లిస్ట్ మా వచ్చిన పేరు, ఇక మా దానిలో ఎవరో ఇక పేరు తీసేపించారు. అంజమామ మీకు మంచి జరుగుతుంది. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీ మినిస్టర్ గారు ఎమ్మెల్యేతో గారితో ఒకసారి నేను మాట్లాడతాను. ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం మీకు ఉంది కాబట్టి, లిస్ట్లో ఉన్న పేరుని తీసేశారు కాబట్టి మరీ నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. ఆర్థికంగా అంటారా? డెఫినెట్గా బాగా ఇబ్బంది ఉంది అనుకుంటే మా టీంకి కాల్ చేయండి. సుమన్ టీవీ నుంచి మీకు నెలలో ఒక అమౌంట్ ఏదో ఒకటి వేస్తారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో మై విలేజ్ షో. సో డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ షో తెలుసు. ఎందుకంటే దాంట్లో ముఖ్యంగా బాగా ఫేమస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ గంగవ్వ. ఎందుకు గంగవ్వ అంటే ఆమె ఏజ్ కావచ్చు, ఆమె మాట్లాడే మోడ్యులేషన్ కావచ్చు, ఆమె భాష కావచ్చు,
లేకపోతే ఆమె నడక కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తీరు, తర్వాత నాగార్జున గారు ఆమెకి ఇల్లు కట్టిస్తానని మాట ఇవ్వటం, తర్వాత ఆమె సినిమాలు చేయటం. గంగవ్వ ఆల్మోస్ట్ సినిమా ప్రమోషన్స్కి కూడా హీరోయిన్లు డైరెక్టర్లు ఆమెను పిలిపించుకొని ఆమెతో షో చేస్తే బాగుంటుందనే స్థాయికి వెళ్ళింది. అంటే మై విలేజ్ షో చాలామందికి లైఫ్ ఇచ్చింది. అండ్ మై విలేజ్ షో వల్ల చాలామందికి గొడవలు కూడా వచ్చాయి అనేది కూడా ఈ మధ్య అంజుమామ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది. బట్ ఈ షో ఎలా స్టార్ట్ అయింది, ఆ చిన్న ఊరు ప్రపంచానికి తెలిసేలా వీళ్ళు పడ్డ కష్టం ఏంటి, అంటే ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని చాలామంది అడిగారు. కాబట్టి అవన్నీ చెప్పడానికి నా ముందు కూర్చున్నారు అంజుమామ. సో ఎలా ఉన్నారు అంజుమామ? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. అందరికి అంజుమామ అంటే తెలుసా? అందరికి అంజమామ అంటే తెలుసు. సో అది మీ రియల్ పేరా లేకపోతే షోలో కావాల్సిన వచ్చిన పేరా? అంటే అంజిమామ అంటే నా పేరు అంజయ్య మిల్కూరి. అంజయ్య ఊర్లో మా అల్లుళ్ళు ఉంటారు కదా, అంజిమామ అనేటోళ్ళు. ఓకే. సో అట్లా ఇప్పుడు శ్రీకాంత్కు సొంత మేనల్లును మా మేనల్లుడే. సో అట్లా అంజమామని పిలిచేటోళ్ళు. తర్వాత నేను బయట దేశం పోయినప్పుడు అక్కడ కూడా మామ అని పిలిచేటోళ్ళు, అంజమామ అని పిలిచేటోళ్ళు. ఇక సో అట్లా ఇక చుట్టూ వాళ్ళు ఇల్లు ఇట్లా అంజమామ అయిపోయినా. సో ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ చూసినా అంజమామ అంటదా? అంతేనా? అంజయ్య అంటే ఎవరు తెలియదు, అంజమామ అంటేనే తెలుసు. ఓకే. అంజయ్య ఆయన ఎన్ని రోజులు అవుతుంది అంజీ? ఈయనకనా 14 సంవత్సరాలే. ఓ, సో ఈ రోజంతా అంజయ్యతో వెళ్దామా? అంజమామతో వెళ్దాం. అంజమామతో వెళ్దామా? ఎస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయొచ్చు అంజీ మీ అందరిని. ఎందుకంటే లంబాడిపల్లి అనేది ఒక చిన్న విలేజ్, ఒక 500-600 ఇల్లులు ఉన్నాయని నేను విన్నా. అలాంటి ఒక ఊరిని ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేశారు. దానికి కర్త కర్మ క్రియ అంటే ఎవరని చెప్తావు అంజీ? శ్రీకాంత్. సో దానికంటే ముందు ఏంటంటే మేము ఇట్లా రావడానికి కారణము ముండేశ్వర్ అని మా భావం. ఓకే. సో ఏంటంటే విలేజ్లో అవేర్నెస్ కార్యక్రమాలు, తర్వాత విలేజ్లో మన దాన్ని ఏమంటారు, ఈ మరుగుదొడ్డి కట్టుకోవాలి, తర్వాత ఈ సారకు దూరంగా ఉండి బతకాలి. అంటే విలేజ్ ఎట్లుంటుంది అంటే పనికోయొచ్చి ఈవినింగ్ కాగానే మందావి పండాలని ఉంటుంది, అంతే ఉంటుంది. సో అట్లా అవన్నీ కొంచెం అవేర్నెస్ వీడియోలు మా బావగారు తీసుకొచ్చింది. ఈ తంబాకు వాడద్దు, గుట్కా, సిగరెట్లు తాగదని అట్లా తీసుకొస్తే మెల్లమెల్ల దాన్ని ఏం చేసినాం అంటే ఒక షార్ట్ ఫిలిం లాగా చిన్నగా ఒకటి ఎడిటింగ్ చేసుకుంటే అట్లా వీడియోలు పెట్టేటోళ్ళం. అప్పుడు ఈ యూట్యూబ్ లేకుండే, అంటే ఉండే కావచ్చు కానీ మనకు తెలియదు కదా. మెల్లమెల్ల ఆన్ చేసిందంటే మళ్ళీ 2011 or 12 అప్పుడు స్టార్ట్ చేసిండే మా శ్రీకాంత్. సో అప్పటికెళ్ళి నేను కూడా ఊర్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ ఉంటే మామ ఇట్లా వస్తుంటే అప్పుడప్పుడు పోతుంటే అట్లనే ఇక కొన్ని చేసినాక తూట్ల పాయింట్ తోటి కొంచెం బాగా ఫేమ్ వచ్చింది. అప్పటికెళ్ళి స్టార్ట్ చేసినాం అన్నమాట వీడియోస్. అంతకన్నా ముందు ఒక 70 అవేర్నెస్ వీడియోలు చేసినాం. ఓకే. పల్లెటూరు ఖర్చు కూడా, మరుగుదొడ్డి గట్టు మల్లన్న, మారు నా గ్రామం అని. సో అట్లా చేసి ఇట్లా. ఏం చదువుకున్నారు అసలు మీరు? ఓపెన్ డిగ్రీ చేసిన, BA. ఓకే. నార్మల్గా అసలు ఏం స్కూల్కి వెళ్ళి ఎంతవరకు చదువుకున్నారు? 10th అయిపోయినాకనే కదా. 10th 2 సార్లు ఫెయిల్ అయినా. ఇక మా అత్తమ్మ మబ్బులో 3 గంటలు లేచి, మా అత్తమ్మ పేరు బుధావ, మబ్బులో 3 గంటలు లేచి చదివిపించేది. అట్లా అయినా అని ఒకసారి ఫెయిల్ అయినా, మళ్ళీ ఇంకొకసారి ఎందులో ఫెయిల్ అయినా అడుగుతలేరు మీరు. అడుగుతా. తెలుగులోనే ఫెయిల్ అయినా. ఎందుకు? తెలుగు అంటే ఇష్టం లేదా? అప్పుడు రాకపోతుండే తెలుగు పదాలు కానీ. నాకు 10th వరకే వాళ్ళు కూడా సరిగా రాకపోతుండే. మా అన్నయ్య ఊకే నేర్పుతుండే, మా నాన్న అరే చదువుకోరు అంటుండే. ఈ కాన్సెప్ట్స్ చెయ్యాలనేది, లేకపోతే మై విలేజ్ షో అని పేరు పెట్టాలనేది మాత్రం ఎవరు ఐడియాస్ ఇవన్నీ అసలుకి? శ్రీకాంత్ ఐడియా. ఇక రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాం. అంటే ఫస్ట్ ఏంటంటే చిన్న షార్ట్ ఫిలిం ఒకటి ఐప్యాడ్ తీసుకొని మెల్ల ఎడిటింగ్ చేసుకుంటూ తన టైం దొరికినప్పుడు మమ్మల్ని పిలుస్తుండే. అప్పుడు మాకు టైం ఇద్దుంటే అట్లా ఎడిటింగ్ చేసుకుంటూ పెడితే అట్లా యూట్యూబ్లో ఇక ఫేమస్ అయినాం. ఇప్పుడు సినిమాల దాకా వచ్చిన ఒక పల్లెటూరు విలేజ్కి వెళ్ళి. ఎన్ని ఎపిసోడ్ల తర్వాత బాగా ఫేమస్ అవుతాం? డెఫినెట్గా మనం చేసే కాంటెంట్ బాగా ఇష్టపడుతున్నారు, పెద్ద ఛానల్ అవుతుంది మంది, మనకు మంచి పేరు వస్తుంది అని ఎప్పుడు అనిపించింది మీకు? మాకు ఎప్పుడు అనిపించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసుకుంటూ పోతున్నాం అనిపించింది. అప్పుడు సిల్వర్ గోల్డ్ అని ఒకటి యూట్యూబ్కి వెళ్ళి వస్తుంది కదా. సో అది ఫస్ట్ వచ్చినప్పుడు మేము బాగా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యి ఒక వీడియో కూడా చేసినాం. చాలా వైరల్ అయింది, దాదాపు 1-2 million దాకా పోయింది. సో అప్పటికెళ్ళి కంటెంట్ అనేది కొంచెము కంటెంట్ రైటర్ తీసుకొచ్చుకొని కంటెంట్ రాపించుకుంటూ అట్లా చేసినాం. అంటే మనం చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్కి ఇది అనుకుందామంటే మేము డైరెక్టర్ చెప్పినట్టు కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుందని అట్లా కూడా చేసినాం. అట్లా చేసినవి కూడా చాలా వైరల్ అయినాయి. ఎన్ని కెమెరాలు ఉన్నాయి మీరు చేసేటప్పుడు షూట్? అసలుకి ఓన్లీ మొబైల్తోనే?
OnePlus ఒకటి ఉండే, ఆ. తర్వాత iPad ఒకటి తీసుకున్నాడు అంతే. అంతే. సో OnePlus తోనే ప్రపంచాన్ని దున్నేశారు. ఫస్ట్ సో జనరల్ వాయిసా లేకపోతే వాయిస్ అన్న పెట్టుకునే వాళ్ళ? లేదు, మన ఇప్పుడు మీరు పెట్టిరు కదా ఆ. ఇట్లానే అది రోడ్ మైక్ తీసుకుంటుండే, దాంతో డైరెక్ట్ చెప్పేది. ఓకే. సో లొకేషన్ లో మనకు అక్కర్లేదు, మన లొకేషన్ ఇక్కడే, ఇది ఉంటే ఇది లొకేషన్. మా ఇంట్లో ఉంటే మా ఇల్లే, మీ ఇల్లు ఉంటే మీ ఇల్లే, ఇక్కడ పొలం దగ్గర ఉంటే పొలం దగ్గరనే, అంతే ఇంకా అంతే. ఇప్పుడు నాకు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక ఈ లైటింగు, తర్వాత ఫోకస్, ఈ ISO అని పెంచుడు, కెమెరా లెన్స్ మార్చుడు, ఇంక ఇవన్నీ చూస్తున్నా. అంటే అప్పుడు కూడా మాకు తెలుసు 50 లెన్స్ అని, 75, 85 లెన్స్ తెలుసు. కాకపోతే నేనేందంటే ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను, అంటే బిగ్ స్క్రీన్ లో చూసుకోవడం వాళ్ళకని ఇష్టమే. కాకపోతే నాకేందంటే ఇక్కడికి వచ్చినాక ఒక డిఫరెంట్ అనిపించింది. అరే మేము వాడేటి కానీ అప్పుడు అదేమో తక్కువ క్వాలిటీ, ఇదేమో ఎక్కువ క్వాలిటీ అని ఆలోచించుకున్నా. బిగ్ స్క్రీన్ లో చూసుకున్న వాడికి హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. కానీ ఫస్ట్ అంజి ఎవరెవరు స్టార్ట్ చేశారు అసలు మై విలేజ్ షో? వీళ్ళందరూ లేరే ఫస్ట్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై విలేజ్ స్టార్ట్ చేసింది శ్రీకాంత్. శ్రీకాంత్ తర్వాత నేను, రాజు, చందు, మధు, గంగవ్వ. ఓకే. సో ఇంతే, అంతే. సో గంగవ్వ కూడా ఫస్ట్ నుంచి ఉందా? ఫస్ట్ నుండి మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చింది కదా. మమ్మల్ని అంటుండే ఏందో ఇది చదువుకొని పిల్లగాడు చదువుకోన్నా నువ్వు వచ్చి ఏమైనా పని చేసుకొని గిదేందో అంటుండే మా వదినే గారు. ఏది గంగవ్వ అంటే ఆమె గట్లా అంటే ఒక వీడియో పెడితే అప్పుడు మంచిగా వచ్చింది కానీ అని అంటుండే. అప్పుడప్పుడు చెయ్యి వదిన అంటే నేను పని ఉన్నది, నాకు కలవాలి తెలుసుగా, కలుపు పోవాలంటుండే. తర్వాత ఆమె ఇప్పుడు నాకే టైం ఇస్తలే, అంత బిజీ అయిపోయింది. అసలు యాక్చువల్గా ఆమె అనేది కదా, ఏంటి చదువుకోకుండా ఏంది ఈ పనులు మీరు చేసిన అని ఆమె, అలాంటి మీరు మీకే టైం ఇవ్వట్లేదు అన్నారు కదా. అసలు ఆమె ఏం చేసేవాళ్ళు అంతకుముందు? వ్యవసాయం ఉండే కొంచెం, తర్వాత వరి నాట్లు వేవుడు, కలువ, అది పెసరు కలువ ఇట్లా ఉంటుంది కదా, పశువు కలువ అని వదురు. తర్వాత ఈమె సొంతంగా ల్యాండ్ ఉన్నది, వాళ్ళ ల్యాండ్ చూసుకుంటా అట్లే జీవనోపాధం చేద్దరు. ఒక్కతే ఉంటుంది ఆమె ఇంట్లో? లేదు, అలా కొడుకుంటాడు, కొడుకు, మనవాడు, మనవరాలు, అలా కోడలు. సో ఆమెకి ఆ వీడియో చేసిన తర్వాత అనిపించింది ఏమైనా పెట్టుకుంటే మనం కూడా ఫేమస్ అవుతాం, ఛానల్ ఫేమస్ అవుతామని మేము అనుకోలే. కానీ ఒక స్లాంగ్ అయితే బాగుంది చేస్తారా అని చేస్తే ఆ తూట్ల పైన తోటి ఇంకింత కొంచెం ఫేమస్ అయింది అన్నట్టు. ఆమె ఎప్పుడైనా గట్టిగానే మాట్లాడుతుంది ఊర్లో కూడా, మామూలుగా కూడా. కానీ విలేజ్ షోకి ఆమె వచ్చిన తర్వాతే హుందాతనం వచ్చింది కదా, అంటే మాట్లాడుకుంటే అంతే. అందరం అంటే ఆ మొక్క అంటే ఒకటి ఏంటంటే ఒకరికొకరు, ఇప్పుడు అంజమామ అంటే అంజమామది, రాజుకు ఫాలోవర్స్ ఉంటారు, చందుకు చెందుకుంటారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తిరుమల అనేట వచ్చిండు, అనిల్ వచ్చిండు, తర్వాత ఎవరు మన శివ, ఇంకా చాలా మంది ఉన్నారు అలా, మధు అని. ఓకే. చాలా మంది పెట్టుకుంటూనే పోయారు. కానీ వీళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరు? శ్రీకాంత్ ఒక్కడేనా? అందరూ చదువుకున్నారు. చదువుకుంది అంటే స్టార్ట్ చేసింది శ్రీకాంత్ కదా. శ్రీకాంతే స్టడీ చేసింది. అందరూ డిగ్రీ చేసిర్రు, BA చేసిర్రు ఇప్పుడు అట్లా. కానీ ఇప్పుడు మీకు గంగవ్వ లాంటి వాళ్ళకి, లేకపోతే అంజిమామ లాంటి వాళ్ళకి, వీళ్ళకి యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ని ఎలా స్ప్లిట్ చేసుకొని పంచుకోవాలి, వీళ్ళు మాకు ఇచ్చేది ఏంటి, మనం ఎంత కష్టపడుతున్నాం అని మీకు ఎప్పుడు అనిపించింది? వేరే వాళ్ళు ఎవరో చెప్పబట్టా లేకపోతే మీకే అర్థమైపోయింది? మాకు అప్పుడేం అనిపించలే, మాకు సాలర్ బేసిక్ ఇలా ఇస్తుండే, ఎడిటర్ గింత, యాక్టర్ గింత ఇట్లా ఇస్తుండే. తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ వచ్చినాయి ఆ మధ్యలో. అప్పటికెళ్ళి అసలు యూట్యూబ్ ఇన్కమ్ ఏంది అనేది అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసినప్పటికెళ్ళి సో అంటే యూట్యూబ్ అంటే ఒక అప్పట్లకి ఇప్పుడు లేదు, ఇప్పుడు యూట్యూబ్ తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు బాగుండే, అప్పుడు మాకు తెలియకపోవు, వస్తుండే డబ్బులు ఏదో ఎన్ని వస్తున్నాయో ఏమి మేము అడగకపోదు. సో మాకు ఇంత పర్సెంటేజ్ ఏం కాకుండా ఒక సాలర్ లాగా ఇచ్చి చూడండి. అది ఎంత ఇచ్చేవాళ్ళు ఒక ఎపిసోడ్? నాకు ఎపిసోడ్కి ఏం కాదు, మంత్లీ ఒక 25, నాకైతే 30,000 ఇచ్చారు లాస్ట్ ఫైనల్. 30,000 నెలకి. గంగవ్వకి అంతే, గంగవ్వకి కూడా 30,000. అంటే మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, నెలకు 30,000 అంటే ఊర్లో 300-200 ఇస్తారు కూలికి పోతే, నెల మొత్తం మీద కష్టపడ్డా మీకు 6-7 వస్తాయి, అంతేనా? అలాంటిది మనకు 30,000 ఇస్తున్నారంటే ఇంక ఎంత వస్తుందో కదా, మనకి ఎంత ఇస్తున్నారన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు మీ ఇద్దరికి? నాకు ఎప్పుడు రాలే, కానీ నాకు ఎప్పుడు రాలే అట్లా. అంటే డబ్బులు వస్తున్నాయని తెలుసు, ఎంత వస్తున్నాయి ఏందని నేను ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే మనకు వర్క్ అట్లా చేసుకుంటూ పోతున్నాం అని, అంతే. గంగవ్వకి కూడా రాలేదా? గంగవ్వకి ఇప్పుడు వచ్చింది, బిగ్ బాస్ పోయాచినాక వచ్చింది. అవునా? డిమాండ్ చేసేది వచ్చి ఇప్పుడు నాకు ఇంత అయితే చేస్తా షో
అట్లేం చేయలే కానీ చేస్తుంది, అంటే రెగ్యులర్గా వేసుకుంటే పోతుంది. ఆమెకు ఇక బయటకు వెళ్ళినా ఇప్పుడు అప్పటిలాగా సాధన అయితే లేదు. ఇప్పుడు కొంచెం యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఇది ఖర్చు చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనం టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి 2-3 రోజులు నిద్రలే ఉండదు, తెలిసే కదా మీకు, ఒక షూట్ ఉండి ఇంకో షూట్ ఇట్లా. సో అట్లా అని ఆమె కొంచెం అని ఆమెకి ఏంటంటే ఇప్పుడు సినిమాలు తగ్గించింది, ఫస్ట్ లాగా వేస్తలేదు. ఒకటి రెండు ఇప్పుడు కూడా 2-3 ఒప్పుకున్నది సినిమాలు చేస్తుంది, కానీ అప్పుడంతా సాధన అయితే లేదు ఆమెకు. ఓకే, ఇటు అవి ఇవి వస్తాయి, ఇక ఊర్లో సాలరీ బేసిక్లా ఇస్తాడు అన్నట్టు ఇప్పుడు కూడా. ఓకే, అంటే ఇప్పుడు కావాలని బయటకు వస్తున్నారా, లేకపోతే మీరు ఎవరైతే చెప్తున్నారో శ్రీకాంత్ మీ మేనల్లుడు అని, అతను అగ్రిమెంట్లు రాసున్నాయి కాబట్టి అగ్రిమెంట్ ప్రకారంగా మాట్లాడి ఒక్కొక్కరిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బయటకు కనపడ్డది కదా, ఏది నిజం ఉంది అసలు దీంట్లో? ఇక నిజము అబద్ధమే నాకు తెలియదు, నా విషయంలో చెప్తే వాళ్ళ విషయంలో ఏమో మనకు తెలియదు, నేను అడగలేదు. సో నేనేంటంటే నేను ఒక 2.5 yearకి వెళ్ళి 2.5 year నుండి వేస్తలేను. నాకేంటంటే అడిగండి శ్రీకాంత్, సో అంజమామ అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు. మనకేంది, ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసిన, మాలుడే అని చెప్పేసి చేసిన తర్వాత అగ్రిమెంట్లో చూస్తే 30 పాయింట్లు ఉన్నాయి. సో ఆ 30 పాయింట్లు ఇక అన్నీ ఉన్న తర్వాత ఇన్ని పాయింట్లు ఉన్నాయి ఏం చేయలేదు. అంటే నేను సాలరీ ఎక్స్పెక్ట్ చేసిన 30 వస్తున్నాయి కదా, ఇంకొంచెం డబ్బులు ఇవ్వచ్చు కదా, పిల్లలు ఎదుగుతారు, నాకు కూడా ఖర్చులు ఉంటాయి అని అంటే సరే అని చెప్పి అడిగితే కొన్ని కండిషన్స్ పెట్టిన అన్నట్టు. కండిషన్ పెడితే నాకు నచ్చక నేను బయటకు వచ్చేసి బయటకు వచ్చినాక కూడా 1 year దాకా పోయినా. అంటే ఇక మనకు ఎపిసోడ్ గింత అని, అప్పుడు ఒక ఎపిసోడ్కు 3000 ఏమో ఇస్తారు ఒక రోజుకి, అట్లా అని పోయి వచ్చిన. తర్వాత ఇక కంప్లీట్గా బయట చేద్దామని ప్లాన్ చేసిన. బయట యూట్యూబ్లో నాకు నచ్చలేదు, బయట యూట్యూబ్లో ఎవరికి నాకు నచ్చలేదు. తర్వాత నేను సొంతంగా ఛానల్ పెట్టినా, ఒక 1,09,10,000 ఉన్నారు ఇప్పుడు. ఏమని పెట్టారు పేరు? అంజుమామ. అది నా పేరు ఉంది కాబట్టి చెప్పిన. అంటే అడిగినా మనం ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాం, మరి అగ్రిమెంట్ ప్రకారం ఇట్లా ఉన్నది అంటున్నా, నాకు ఇష్టం లేదన్న. మా అక్కయ్యతో కూడా మాట్లాడినా, మా సొంత అక్కనే. అక్కయ్య మనకి ఇట్లా ఉన్నది అంటే, అరే నువ్వే టైం కుంటలేవాట, నేనేం చేస్తాను అన్నది. సరే అని చెప్పేసి ఎందుకు ఇవన్నీ, సరే ఇంటర్నెట్ సెట్ ఎట్లా మందులకు పని చేయదు అని నా మైండ్లో పెట్టుకున్నా అని డైరెక్ట్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో వాడిగా. ఓకే. తర్వాత తరుణ్ భాస్కర్ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిండు. సో తరుణ్ భాస్కర్ది నెట్ఫ్లిక్స్లో ఒకటి పిట్టకథల వెబ్ సిరీస్లో రాముల అనే దానిలో చేసిన నేను బ్రదర్ క్యారెక్టర్. సో అప్పటికెళ్ళి ఇక సినిమాలు చేస్తూనే ఉన్నా. అంటే ఇప్పుడు మీరు మై విలేజ్ షో నుంచి బయటికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ డబ్బు అంటారా, లేకపోతే వ్యక్తిగత కారణాలు అని చెప్తారా? ఎప్పుడైనా కానీ వ్యక్తిగత కారణాలు కదా, డబ్బుతోటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డబ్బే మెయిన్. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని 14 సంవత్సరాలు చేసిన. సో ఎవరికైనా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు నేను ఏంటంటే ఎప్పుడు కూడా సంపాదించుకున్న ల్యాండ్ ఇల్లు కట్టుకోలేదు. సో ఏమన్నా చేద్దాం అనే ఆలోచనతో అందులున్నాం. సో ఇప్పుడు కాకుండా రేపైనా మనకు డబ్బులు ఇస్తారు అని ఆలోచనతో ఉంటే ఇక వాళ్ళు ఏంటంటే ఈ అగ్రిమెంట్ పెట్టడం, మరి ఎందుకు అగ్రిమెంట్ స్టార్ట్ చేసినా మనకేం తెలియదు. అట్లా ఏమైందంటే నేను సరే ఈ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఎందుకు, మనకు పేరున్నది అని చెప్పేసి బయటకు వచ్చేసినాం. మళ్ళీ ఇంకోటి కూడా అడుగుతారు చాలామంది, మరి శ్రీకాంత్ లేనిది మీరు లేరుగా అని అంటే, వాస్తవం శ్రీకాంత్ లేని మేము లేనిది కూడా శ్రీకాంత్ లేరు కదా, ఇది కూడా ఆలోచిస్తలేరు కదా. ఎంత గొప్పతనం ఉందో మీ గొప్పతనం కూడా అంతే ఉంటుంది, ఎవరిదైనా అంతే కదా. ఏదో మేము ఫస్ట్ 14 సంవత్సరాలు నేను అలా వేసి బయటకు వచ్చిన ఇంకా ఇంత ఎదగలేదని అంటే అందరూ కూడా అర్థం అవుతుందో అవుతలేదో నాకు అర్థమవుతలేదు. అట్లా అనగా అంటే అగ్రిమెంట్ మెయిన్ దాని కారణం వల్ల నేను బయటకు వచ్చేసిన అంతే, వేరే ఇష్యూస్ ఏం లేదు. సొంత మేనల్లుడే 30 కండిషన్లు పెట్టాడు మీకు, మామ ₹1 తింటే ఏంది అనుకోలేదు, అంతే కదా. ఇక అతని ఆలోచన ఏముందో తెలియదు. సో అట్లా జరిగినాక నేను వచ్చేసిన తర్వాత ఛానల్ పెట్టుకునేటప్పుడు చెప్పిన, మరి నేను ఇలా అంజమ్మ ఛానల్ పెట్టుకుంటున్నా, మరి ఏమైనా అభ్యంతరం ఉందని కూడా అడిగిన. అంటే సరే మామ సెప్టెంబర్ నీ అగ్రిమెంట్ అయిపోతుంది, తర్వాత పెట్టేసుకోమన్నాడు. సో దసరా అప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు మీరు అన్నారు దానివల్ల నేను ఒక ఇల్లు కొనుక్కోలేకపోయా, ఒక స్థలం కొనుక్కోలేకపోయా, ₹10 దాచిపెట్టుకోలేకపోయానని. ఇప్పుడు ఇదే ఛానల్ పేరు పెట్టుకొని మీ అందరిని పెట్టుకొని లేదా మిమ్మల్ని వాడుకొని అవతల వాళ్ళు ఎంత సంపాదించారంటే ఏమని చెప్తారు? అవతల వాళ్ళు దోచుకున్నారని చెప్తారా, లేకపోతే సంపాదించుకొని దాచుకున్నారని చెప్తారా? అవతల వాళ్ళకు ఏమేమి ఇచ్చిండో ఏందనేది చెప్పలేదు, నా వాటికి నాకు చెప్పిండు అంతే. ఇప్పుడు వేరే గంగవ్వకి ఎంత ఇస్తారు ఆమెకు తెలియకుండా నాకు తెలియకుండా ఇంకోవరకు ఎంతెంత సాలరీ ఇస్తున్నా ఎవరు కూడా తెలియదు. మనకు కంటికి కనపడిద్ది కదా ఎవడంత బాగుపడ్డారో. ఇప్పుడు మీరున్నారు, కారు కొనుక్కొని మళ్ళీ అమ్మేసుకున్నారు కదా, ఎందుకు అమ్మారు? ఆర్థికంగా లేకనే, ఈఎంఐ కట్టలేకనే. మరి మిగతా వాళ్ళ లైఫ్ స్టైల్ మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళు ఎలా ఉన్నారు మన కళ్ళ ముందు బిఫోర్, ఇప్పుడు ఎట్లా ఉన్నారు.
నేను అదే అంటుంది, మీ పేర్లు పెట్టుకొని లేకపోతే మీతో పని చేయించుకొని దోచుకున్నట్టు యాక్ట్ చేశారా? ఇక అవన్నీ మనం ఏం చెప్పలేము, కానీ నా వాటికైతే నాకు అట్లా జరిగింది. సో నాకేందంటే నాకు ఒకటే ఆలోచించిన, డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ చేయలేదు. మై విలేజ్ షో ఏంటంటే ఇప్పటి కాకుండా రేపన్న నన్ను చూస్తుంది, నా పిల్లల భవిష్యత్తు మారుతుంది. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు కూడా మారకుంటే ఎట్లా? ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి, నా ఫ్యామిలీకి ఏం చెప్పాలి, నా పిల్లల్ని ఎట్లా చదివించాలి? సో ఇది బాగా ఆలోచించుకున్నాను అన్నట్టుగా. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పని చేయలేదు మళ్ళీ మీరు? ఉన్నది ఇప్పటికి కూడా ఇప్పటికి చేస్తున్నారు. ఊర్లో ఇప్పుడు ఒక 4 బిల్డింగ్లు ఉన్నాయి. నేను ఒక వైరింగ్ గుంజేటప్పుడు ఖచ్చితంగా పోతాం, ఎందుకంటే వైరు నేను ఎవరన్నా నమ్మ, ఖచ్చితంగా నేనే గుంజుకుంటా. మిగతాది షిప్పింగ్ అంటారు కదా, తెలుసుగా, పైపులు వేయడం అవన్నీ వేరే వాళ్ళతో చేయించుకుంటా. వాళ్ళకి ఏంటంటే ఈ రూమ్లు చేసేయాలి, ఇంత పేమెంట్ ఇస్తా అని నిన్నే ఒకటి చేసేసినాం. నిన్నే చేసి వచ్చారు. కానీ ఇంత జరుగుతున్నా కానీ ఇంకా పని చేసుకోవాల్సి వస్తూనే ఉంది. చేసుకోవాలి, అది మెయిన్ అదే. వ్యవసాయం కూడా ఉంది కొంచెం, ఒక 30 గుంటల దాకా, అది కూడా పొలం వేస్తాం. బట్ బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు బాధపడ్డారు అంజమామ? 1 year అయితే బాధపడ్డా. 1 year నాలో నేనే ఇక మా భార్యకి చెప్పలేను, వేరే వాళ్ళకి చెప్పలేను, ఫ్రెండ్స్కి చెప్పలేను, ఏందో అనేది అలానే అల్లుడికి చెప్పలేము, అక్కకి చెప్పలేను, బావకి చెప్పలేను. వాళ్ళు చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు, అని నువ్వే ఉంటలేవు టైం కానీ అంటారు, కానీ వాళ్ళ కొడుకు కదా. సో అట్లా మస్తు 1 year దాకా నేను అంటే అసలు నేనంటే ఏందా అనేది నాకే అప్పుడు అర్థమైంది. అరే నేను అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను అందరూ సెటిల్ అయ్యాడు అనుకుంటారు, కాకపోతే నా పరిస్థితికి ఇట్లా ఉన్నదని ఎవరికి తెలియదు. ఏదో ఇంటర్వ్యూలకు ఇట్లా చెప్పడం అని కాదు, కానీ నా పరిస్థితికి ఇట్లా ఉన్నట్టు చెప్తాను, నేను దాచిపెట్టుకుని పరిస్థితి ఇప్పుడు ఇక జీరో ఆర్థికంగా జీరో ఉన్నది అన్నట్టు అట్లా. ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన, ఇప్పుడే కొంచెం ఇక్కడ పరిచయాలు పెరిగినాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే నేనైతే ఒకటి ఏంటంటే టైం మెయింటైన్ చేస్తాను. వాళ్ళు ఇప్పుడు మీరు టైం ఇచ్చిరు, ఇవాళ 3 గంటల కంటే ఎగ్జాక్ట్ 3 గంటలకు వచ్చిన. ఎక్కడైనా ఇండస్ట్రీలో టైం చూస్తారు, నేను ఏ టైం ఉన్నా కానీ వాళ్ళు ఈ టైంకి రమ్మంటే ఆ టైంకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా టైం మెయింటైన్ చేస్తా కాబట్టి కొంచెం మంచి పేరు ఉన్నది ఇక్కడ. బట్ మీరు బయటకు వచ్చిన తర్వాత కానీ బయటకు వెళ్ళిపోతా అన్నప్పుడు కానీ మిగతా టీం మెంబర్స్ ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు? చేసారు, చాలా మంది చేశారు. ఎవరు చేశారు? చందు, మధు, వీళ్ళందరూ చేసిర్రు కానీ ఎంత చేస్తారు వాళ్ళు? మేమేం చెప్తలేము, మీ సొంత అల్లుడేనే, నువ్వే పంపించరు, మా పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పలేకపోయారు అన్నట్టు. అంటే అయ్యో ఇట్లా వెళ్ళి బాధపడ్డరు, నీ పరిస్థితికి ఇట్లుంటే మా పరిస్థితి ఏందని బాధపడ్డరు. తర్వాత వాళ్ళు కంటిన్యూ అట్లనే అవుతారు, నేను బయటకు వచ్చేసిన. సో తర్వాత అనిల్ కూడా బయటకు వచ్చాడు కదా? అనిల్ బయటకు వచ్చి. అనిల్ బాగుపడ్డా మై విలేజ్ షో వల్ల? అనిల్ ఓకే, మంచిగా డెవలప్ అయింది. మంచిగా డెవలప్ అంటే ఎట్లా? ఇప్పుడైతే ఒక GCS అని పెట్టుకొని మంచిగా నడుపుతుండు, తన కళ విని తను నిలబడ్డాడు. సో తన ఓన్గా ఎదిగిందే మై విలేజ్ షోలో. సో తనకి అనిల్ కంటే శ్రీకాంత్కి కూడా గొడవలు వచ్చేసి బయటకు వచ్చేసాడా? ఇక వాళ్ళిద్దరికి గొడవలు వచ్చినాయా రాలేదా మనకు కాదు, కానీ మామూలుగా ఏంటంటే నేను ఇట్లా వెళ్ళిపోతున్నా అని చెప్పేసిండు. అంటే అనిల్కి ఒక ఛానల్ ఉండే, ఆ ఛానల్ మీద అయితే మేము అడిగినాం శ్రీకాంత్ మరి అనిల్ ఛానల్ పెట్టుకున్నాడు, మరి మేము ఛానల్ పెట్టుకోరా, మాకు కూడా ఛానల్ ఉంటే బాగుంటుంది అంటే, అనిల్కి ఇస్తున్నావు ఛానల్, మరి మాకు కూడా ఒక ఛానల్ ఇవ్వాలి మేము పెట్టుకుంటానంటే, అప్పుడు ఇక స్టార్ట్ అయింది అన్నట్టు. అనిల్ మరి ఇట్లా ఉన్నదంటే అనిల్ ఛానల్ అనిల్ తీసుకొని వెళ్ళొచ్చుకున్నాను. మీకన్నా ముందు వెళ్ళిపోయాడు అతను? మా తర్వాత వెళ్ళొచ్చిండు. మీ తర్వాత వెళ్ళొచ్చాడు? నేను ఫస్ట్ వెళ్ళిన. ఇప్పుడు వాళ్ళిద్దరిలో విలన్ ఎవరు అంటారు అసలు? ఇద్దరు హీరోలే, వాళ్ళిద్దరు హీరోలే, వాళ్ళిద్దరు హీరోలే. మీరు మంచిగా ఎప్పుడు కూడా విలన్ అవుతాడు బ్యాక్గ్రౌండ్ లో. సో వెనక నుంచి మీరు ఇంకేమి నేను కలపలేదు? ఎవరి గురించి ఏం అడగలేదు నేను. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదని సైలెంట్ ఉన్నాం. ఒకటి చెప్పండి, మీ సొంత అల్లుడు అన్నారు కాబట్టి, మై విలేజ్ షో స్టార్ట్ చేసినప్పుడు అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, అతని లైఫ్ స్టైల్ ఏంటి? ఇంతమంది సొంత మామని చూడకుండా బయటికి వెళ్ళిపో, నేనైతే ఇంత ఇవ్వను, అగ్రిమెంట్లో 30 రూల్స్ పెట్టాను, నీకు ఇష్టమైతే సంతకం పెట్టి పని చేసుకో అన్న శ్రీకాంత్ ఈరోజు అతని నెట్వర్త్ ఏంటి, లేకపోతే అతను సంపాదించింది ఏంటి? మిమ్మల్ని అందరినీ వాడుకున్నాడా, లేకపోతే మీరు అతన్ని వాడుకున్నారా? అవన్నీ జనానికి తెలుసు కాబట్టి ఏం చెప్తారు మీరు? సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు శ్రీకాంత్ ఏంటంటే మా సొంత అల్లుడే. సో ఎవరికైనా ఇప్పుడు శ్రీకాంత్ మన విలేజ్ డెవలప్ చేద్దాం కానీ ఇట్లా బాగా కొన్ని థాట్స్ ఉండే. ఇక మధ్యలో ఎందుకు ఆగిపోయిందో తెలియదు, కానీ నా మట్టుకైతే నేను వచ్చేసిన బయటకి. అంటే వాస్తవానికి నాకు అక్కడ డబ్బులు అనేది ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. మంత్లీ పిల్లలు ఎదిగిన కొద్దీ వాళ్ళ స్టడీ, వాళ్ళ మంచి పొజిషన్లో చదివించాలనే ఆలోచనతో నేను బయటకు వచ్చేసిన తర్వాత అనిల్ వెళ్ళిపోయినరు, వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇక తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, ఒకరికొకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. సో నేను అడిగిన మధ్యలో కూడా, మరి ఇట్లా ఉన్నది శ్రీకాంత్ ఇది అంటే, సరే మా చూద్దాం అన్నాడు, కానీ ఏం చెప్పలేదు. యాక్చువల్గా ఒక దగ్గరికి పోయినాక
మళ్ళీ పోవడానికి వాళ్ళు పిలిస్తే మనం పోవాలని వాళ్ళకి అనిపిస్తుంది, లేకుంటే వాళ్ళు వస్తారని మనకు అనిపిస్తుంది. సో ఈ రెండిట్లలో ఏమైందంటే నేను శ్రీకాంత్ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటి ఏంటంటే ఉంటుండే, ఇట్లుంటుంది మా గిది అని చెప్పేస్తుండే. ఇక అతడు వ్యక్తిగతంగా ఎదిగిండు సంపాదించుకున్నాడంటే ఇక అది చూస్తూనే ఉన్నారు. ఎట్లా అదే ఇటు సంపాదించుకున్నాడు బాగానే సంపాదించుకున్నాడంటే ఇక ఉన్నది ల్యాండ్ కొనుక్కున్నాడు కొంచెం. ఓకే. సో కానీ మీ అందరిలో సైలెంట్ అంటే గంగవ్వ అంతేనా? ఆమె ఇచ్చింది తీసుకుంటుంది. సైలెంట్ కిల్లర్. సైలెంట్ కిల్లరా? ఎందుకు అంత పెద్ద మాట అన్నారు గంగవ్వ? ఏం జరిగింది? ఏం జరగలేదు. సైలెంట్ కిల్లర్ అంటే మాటలు ఎక్కువ మాట్లాడుతుంది అన్నట్టు. ఇప్పుడు నా ముంగట నాది, నీ ముంగట నీ అట్లా మాట్లాడుకుంటుంటుంది అన్నట్టు. సో ఆమె కంటిన్యూ అవుతుంది కదా? కంటిన్యూ అవుతుంది. ఆమె లేకపోతే అసలు షో విలేజ్ షో ఛానలే లేదు. అందుకే కదా ఆమె ఏదో అడిగితే అది ఇవ్వాల్సిందే. ఆమె లేకపోతే చూసేవాడు ఎవడు అసలుకి? ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది. సో ఏదో ఒక డిఫరెంట్ ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సనే గంగవ్వ దాంట్లో. ఇప్పుడు గంగవ్వ వల్లే వీళ్ళందరూ బాగుపడ్డారని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. ఆమెకి ఏమి ఇస్తున్నారో ఏమి ఇవ్వట్లేదు నాకు తెలియదు, అవి నేను మాట్లాడను. మీరు నా షోకి వచ్చారు కాబట్టి మీ గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు కొన్ని రీల్స్ చూస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ బాధితులు కాబట్టి. బట్ మీ షోలో చేసిన వాళ్ళల్లో గంగవ్వ బాగా ఫేమస్ అయింది. మిగతా వాళ్ళందరూ గంగవ్వని షోలకు తీసుకొచ్చి ఆమెకి ఎంత ఇచ్చారో లేకపోతే వీళ్ళు ఎంత షోకి లాగేసుకుంటున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆమె చాలా వరకు సినిమా ప్రమోషన్స్ కూడా వచ్చింది కదా. శ్రీకాంత్ ఎవరు దాంట్లో? శ్రీకాంత్ లైట్ ఇట్లా కెమెరా పట్టుకోలే లాస్ట్. ఓకే ఓకే ఓకే. ఇతను ఇది ఓల్డ్ ఫోటోనా? అనిల్ ఐడియా ఉంది నాకు, గంగవ్వ ఐడియా ఉంది. సో మధు అక్కడ ఎవరు? మిడిల్ ఉన్నాడు చూడరు, బ్లాక్ కలర్ షర్ట్. చందు శ్రీకాంత్ పక్కన చందు. తర్వాత ఇటు సైడ్ అనిల్, రైటర్ అండ్ డైరెక్టర్. ఓకే. రాజు అనే అబ్బాయి వైటా? రాజు లేడు అసలుకి. సో ఓవరాల్గా ఇది విలేజ్ షో అనే వాళ్ళంటే వీళ్ళు. ఇప్పుడు వీళ్ళల్లో మొత్తం చెల్లాచెదరైపోయారు. ఉంది నలుగురు ఇప్పుడు, అంతేనా? వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. శివ ఉన్నాడు, అనిల్ ఉన్నాడు, మధు ఉన్నాడు, గంగా ఉన్నది, చందు ఉన్నాడు. మెయిన్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఒక అనిల్ నేను బయటకు వచ్చేసిన. కానీ మై విలేజ్ షో ద్వారా ఎంత సంపాదించారో గంగవ్వని అడ్డం పెట్టుకొని కూడా అంత సంపాదించారు ఈ టీం అంతా అంటారు. నిజమా? అంటే మేము అందరం ఉంటేనే ప్రమోషన్స్ కైనా ఏమైనా యాక్చువల్గా. అంటే ఎందుకు అందరినీ పిలవరే ప్రమోషన్స్ కి? అందరూ ఒకదాన్నే కదా పిలిచేది ఎక్కువ. అది మా దానిలో ఒక గేమ్ నడుస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ నేను ఎక్కడన్నా కనబడతాను, నేను వచ్చిన ఇప్పుడు ఎప్పుడైనా ఫుల్ లెంత్ నాది ఎప్పుడు కూడా ఉండదు, మీరు చూస్తూనే ఉంటారు. మై విలేజ్ షో మీరు చూసి రోజు లేదు కానీ ఏదో అట్లా వచ్చి కనబడిపోతా. అట్లనే నేను అంజమ్మ అని బాగా ఫేమస్ అయిపోయినా. సో ఏమన్నా ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కల్లివేలి ఛానల్ కూడా స్టార్ట్ చేసినాం. చందు నేనే ఉండాలన్నా. సో చందు నేను ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి అనిల్, శ్రీకాంత్, శివ ఏం చేద్దరో మరి ఏం తెలియదు కానీ మమ్మల్ని పెట్టకపోదురు ప్రమోషన్ అప్పుడు. గంగాను వాళ్ళే ఉందరు. ఎందుకు ఉందరో ఏమో అనేది చెప్పకపోదురు. మరి మేము పర్సెంటేజ్ అడుగుతాం అందరూ, మరి ఏమనుకుందరో తెలియదు కానీ పెట్టకపోదురు. కల్లివేలి ఛానల్ మాత్రం మా ఇద్దరమే నడుస్తుండే. అట్లా మాకు కొంచెం నాకు అనిపిస్తుండే అప్పుడప్పుడు. చందు నేను మాట్లాడుకుంటుంటే అది ఏంది ఇట్లా చేస్తుంటే ఎందుకంటే చేసుకొని ఎట్లయితే అనుకుందాం. వాళ్ళతో చేయాలని మాకు ఏమి ఉండకపోవు. ఏ వాళ్ళ సపరేట్గా ఇంటికాడ ఉంటే అయిపోతుంది అనుకుందాం. ఎందుకంటే వీళ్ళల్లో ఫేమస్ అయితే ఒకళ్ళని బిగ్ బాస్కి వచ్చేవాళ్ళు కదా. గంగా ఒక్కతే బిగ్ బాస్కి వచ్చింది. నేను కూడా ఇంటర్వ్యూకి అయినా, అనిల్ కూడా ఇంటర్వ్యూకి అయ్యండి బిగ్ బాస్. వెళ్ళారు మీరు కూడా. సో అనిల్ కొంచెం నాకు తెలిసి మీ టీంలో వచ్చిన పాపులారిటీని కొంచెం ఆ సర్కిల్లో ఉపయోగించుకుందంటే అనిల్ కూడా అని చెప్పొచ్చు. కథ సినిమాలలో యాక్ట్ చేశాడు వచ్చి బయటికి. ఇది లేటెస్ట్ ఫోటోనా? అది కూడా ఓల్డ్. ఇది కూడా ఓల్డేనే. ఓకే. కానీ ఎలా ఉంటాడు వ్యక్తిగతంగా అనిల్కి? మీకు ఇప్పుడు టచెస్ ఉన్నాయా? మాట్లాడతాడు. జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు? జరిగిన న్యాయం అని ఏం లేదు కానీ ఎవరిది వాళ్ళది కాబట్టి మాట్లాడతాడు. ఫోన్ చేస్తాడు, ఏం చూస్తున్నాం మామ ఏంది అని. బిజీ ఉంటాడు ఇప్పుడు. సో కంప్లీట్గా ఇప్పుడు యూట్యూబ్లో అంతా ఏం చేయట్లే ఇంకా. ఉండటం ఎక్కడ? అక్కడైనా లంబాడిపల్లి? నేను లంబాడి. అతను కూడా? అతడు ఇక్కడనే హైదరాబాద్లో ఉంటున్నాడు. సో ఇద్దరు మీ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళలో మీ ఇద్దరు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. నేను చేస్తున్నా, అనిల్ చేస్తున్నా. ఒక సినిమా అయితే చేస్తుండు, ఇంకా ఏమో తెలియదుగా నేనైతే చేస్తున్నా రెగ్యులర్గా. ఓకే. ఒక 2-3 సినిమాలు కూడా చేసిన. ఒక 2 విడుదలైన ఏమన్నా ఓ సుకుమారి అని ప్రైమ్ వీడియోలో ఉంది అది. తర్వాత ఇంకొకటి ఏ చిక్కితే చేసిన, ఇంకా అది రాలేదు. తర్వాత ఇంకో 2 సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి మన తెలంగాణ యాషబాస్ తోటి. ఓకే. కానీ మీ యూట్యూబ్ ఛానల్ త్రూ గంగవ్వ బిగ్ బాస్ లాంటి ఒక షోకి సెలెక్ట్ అయింది అన్నప్పుడు
మీ రియాక్షన్ ఏంటి, అందరి రియాక్షన్? హ్యాపీ బాగా happy అనిపించింది, feel అయ్యారా? ఫుల్ హ్యాపీ. ఆమె ఉన్న రోజులైతే మేమైతే ప్రతిరోజు ఇక మాకు షూటింగ్లే బంద్ చేసినాం మేము. ఆమె ఉంటే పోస్ట్ వేయాలి, పోస్ట్ పెట్టాలి. అప్పుడు అవినాష్ కూడా వేయండి, అవినాష్ కూడా మేము సపోర్ట్ చేద్దుంటే, ఓకే నేను చంద ఎక్కువ సపోర్ట్ చేద్దుంటే. ఓకే. కానీ వస్తుంది అనుకున్నారు అంత తొందరగా? కేవలం ఆమెకు కాలు నొప్పులు ఉండి ఆమె వచ్చేసింది అడిగి? అంటే ఆమె యాక్చువల్గా అంతకన్నా ముందు ఒక 15 days క్వారంటైన్ ఒక రూమ్లో బంధించారు. శ్రీకాంత్ వాళ్ళిద్దరు పోయి పోతే ఆ 15 daysలో ఏసీ పడక ఆమె అట్లా అయింది, కానీ లేకుంటూ ఉంటుండే. కానీ ఆమె అడిగిందంట కదా బిగ్ బాస్, నేను ఉండలేను బయటకు వచ్చేస్తాను. ఆమెను అడిగింది. అంటే ఆమెకు విలేజ్ వాతావరణంలో ఉండి సడన్గా అక్కడికి పోయే వరకు అట్లా ప్రాబ్లం అయింది, లేకుంటే అట్లా కాకపోవు. మస్తు మంది ఉన్నారు మాట్లాడుకోవడానికి అక్కడ కూడా ఉన్నారు, కానీ ఆమెకు ఏమో మా అందరు చూడాలనిపించింది, అంజుమామ లాంటి వాళ్ళు కావాలేమో, వాళ్ళ కొడుకును బిడ్డను చూడాలనిపించింది ఏమో అట్లా. కానీ ఆ షోలో నాగార్జున గారు ప్రామిస్ చేశారు ఇల్లు కట్టిస్తాను గంగవ్వకి. అంటే గంగవ్వకి అప్పుడు దాకా ఇల్లు లేదా, లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది? అంటే ఇల్లు ఉండే పాతది, అంటే ల్యాండ్ ఉండే ఆమెకు కూడా కొంచెం. అయితే ఇక యాక్చువల్లీ అప్పుడు ఆమె నాకు ఇల్లు లేదు అని చెప్పింది, కానీ మా కుటుంబానికి ఇల్లు లేదంటే ఇంకొన్ని డబ్బులు ఇచ్చేటోడేమో. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆడ ఒక 7 lakhs, ముసలమ్మనే కదా అని చెప్పి ఒక 7 lakhs ఇచ్చేసిండు అట్లా. లేకుంటే ఆమె ఇంకా మా ఫ్యామిలీ ఉన్నదని అంటే ఇంకా వేరే ఉంటుండే కావచ్చు. సో 7 lakhs అయితే పెట్టుకొని 25 lakhs దాకా అయినాయి, మంచిగా కట్టుకున్నారు. ఇల్లంతా నాగార్జున కట్టలేదు? ఇల్లు మొత్తం కట్టారు, ఒక 7 lakhs ఇచ్చారు. ఓకే. మరి ఈ షోలో కట్టిస్తానని మాట ఇచ్చారు కదా? ఇస్తారు, అదే మీకు అదే ఆమె ఒక్క ఆమెను ఉన్నది అనుకోని ఒక 7 lakhs అయితే సరిపోతాయి, ఒక రూమ్ ఒక వాష్రూమ్ అయితే అయిపోతుంది అనుకున్నాడు. కాకపోతే నాకు ఫ్యామిలీతో ఉంటున్నాను మేము చెప్పుకోలే కదా, అట్లా ఏమో అని నేను అనుకుంటున్నాను. అంటే చెప్తారు కదా, దాన్నే ఉంది, టీం తెలుస్తుంది, ఫ్యామిలీ ఉంటుందని తెలుస్తుంది కదా ఎవరికైనా. అంతే, చెక్ రాసి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏం అడగాలి కదా. ఓహో, షోలో రాసిచ్చారు. ఓకే. యాక్చువల్గా అయితే బయటకు వచ్చింది ఏంటంటే ఇల్లు కట్టిస్తా అనేసరికి, ఇల్లు ఆమె అయిపోయిన తర్వాత వీడియో కూడా పెట్టింది కదా. సో నాగార్జున గారు కట్టించారు అని వచ్చింది బయటకు అది. కానీ ఇచ్చింది 7 lakhs. 7 lakhs ఇచ్చారు. ఇవి మొత్తం ఇల్లు అయిందంతా 25 దాకా అయినాయి, 25 lakhs. అప్పటి వరకు ఆమె సంపాదించింది అదంతా ఈ షోల ద్వారా. పర్లేదు కదా, ఆమె ఏజ్ ఎంత అప్పటికి? ఆ ఏజ్లో మనం అసలు ఆ ఏజ్ వరకు మనకి ఎట్లుంటుందో తెలియదు ఇంకా. అదే కాదు, ఆ ఏజ్లో ఆమె 25 lakhs సంపాదించి ఇల్లు కట్టిందంటే గ్రేట్, చాలా గ్రేట్. కానీ స్వతహాగా ఎలా ఉంటుంది ఊర్లో గంగవ్వ అసలుకి? ఇక అందరితోటి మాట్లాడుకుంటూ ఉంటుంది మంచిగా. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంటే ఉండేది అక్కడే కదా మీరు? కలుస్తుంది, నేను పోయినప్పుడల్లా కలుస్తాను. ఏం చేస్తున్నావు, సినిమాలు బాగా ఎత్తున్నట్టున్నావు కదా, ఒక్క సినిమా ఇప్పించచ్చు కదా. ఆమెనే ఎక్కువ సినిమాలు చేస్తుంది, కానీ ఇట్లా చెప్తాను ఒక్క సినిమా ఇప్పిస్తేందో అంటది. ఆమెనే ఎక్కువ చేస్తుంది, బిజీ ఉంటుంది. ఓకే. సో గంగవ్వ సినిమాలు అండ్ యూట్యూబ్, ఇంకా యూట్యూబ్ పని అంతా ఆపేశారు ఇప్పుడు. యూట్యూబ్ సినిమాలు ఏమైనా ప్రమోషన్స్ పోతుంది, షాప్ ఓపెనింగ్ అని అది. బట్ అంజమామ, మీ ఎపిసోడ్స్లో కేటీఆర్ గారు రావటం చాలా గ్రేట్. దాని వెనక అసలు ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? ఆయన అంటే ఎవరు, మీ టీం కాంటాక్ట్ అయిందా, వాళ్ళ టీం కాంటాక్ట్ అయ్యి వస్తా అన్నారా? కరీంనగర్లో ఒక షో జరిగింది, అప్పుడు మన గంగుల కమలాకర్ రమ్మన్నారు. అప్పుడు నాకు వీలు కావాలి, నేను షూట్లు ఉండే, గంగవ్వ వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్తే అప్పుడు ఆ షోలో గంగవ్వ తప్పకుండా మిమ్మల్ని కలవాలి, మీతోటి కుండ చికెన్ తినాలి అని అన్నాడంట. అన్న వస్తామన్నది సరే అన్నాడు. మధ్యలో చాలాసార్లు అడిగిర్రు, వాళ్ళు అడిగిర్రు, మాకు వీలు కాలక సార్, లేకుంటే సార్కు వీలు కాక, ఇట్లా జరిగినాక తర్వాత ఒక రోజు వచ్చేసిండు. దాదాపు ఒక 7 hours మొత్తం స్పెండ్ చేసిండు. నేనే కుండ చికెన్ వండినా, ఫస్ట్ టైం తిన్నాడు. ఇక తినడా అనుకున్నా, తిన్నాడు, మొత్తం తిన్నాడు. షూట్ వచ్చింది గంట మేబీ అయ్యి ఉంటుంది అంతే కదా. మిగతా 6 గంటలు ఎలా అంటే మేము ఏంటంటే షూట్ చేసిన మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటాం, మళ్ళీ షూట్ స్టార్ట్ చేసి ఇవన్నీ ప్రాసెస్ చేసినాం కదా. కుండ చికెన్ అంటే ఇక స్టవ్ అంటూ పెట్టి ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నీ చేసినాం అన్నట్టు. ఇవన్నీ చేసేదాకా ఉన్నాడు. ఏమనిపించింది, ఒక లీడర్కి ఉన్న క్వాలిటీస్ కేటీఆర్ గారిలో ఇవన్నీ కనిపించాయి మాకు? ఒక అంటే విలేజ్ వాళ్ళే కరెక్ట్గా చెప్పగలరు లీడర్ అంటే ఎవరు, పొలిటీషియన్ అంటే ఎవరు అనేది. మీరు కేటీఆర్ గారిలో గమనించిందంటే ఏమని చెప్తారు? అంటే తను ఏంటంటే అసలు తెలంగాణకు ఏమేమి భవిష్యత్తులో చెయ్యాలనేది బాగా పర్టికులర్గా ఉన్నది. ప్లస్ ఏదైనా సమస్య ఇస్తే ఆ సమస్య గురించి ఎట్లా పరిష్కరించాలనేది ఒకటి ఉన్నది. ఓకే. సో మాకు కూడా ఒకటి సమస్య ఉండే అని చెప్పినాం. మాకు ఇట్లా దాన్ని ఏమంటారు, రెవెన్యూ విలేజ్ కావాలని చెప్పి అన్నాం. మేము వచ్చింది మమ్మల్ని కలచడానికి, మేము అక్కడ ఇయ్యలేం కదా, ఇస్తే బాగుండదు అని చెప్పి అప్పుడు అక్కడ ఇయ్యలే. కానీ సరే తప్పకుండా చేస్తా అన్నాడు. యాక్చువల్లీ గవర్నమెంట్ రాలేదు, గవర్నమెంట్కి నస్తే చేసేవాళ్ళేమో. మేమైతే దాని గురించి అయితే స్పష్టంగా చెప్పినాం. విలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే దాన్ని కూడా సాల్వ్ చేసిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మేము ఆ గవర్నమెంట్ పోయినాక ఈ గవర్నమెంట్ కూడా చాలా
చాలాసార్లు కలిసినాం. దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసినాం, ఇంకా మా ఎమ్మెల్యేలకు ఆది సీనానికి అందరు కలిసినాం. కానీ మాది ఇంకా సమస్య అది ముందడికి పోతలేదు. రెవెన్యూ, మాకు రెవెన్యూ విలేజ్ కావాలని. ఎన్ని హౌస్లు ఉంటాయి మీ ఊర్లో అసలుకి? మాకు ఇప్పుడు పెరిగినాయి, 900 చిల్లర ఉంటుంది. 900. 9,000 చిల్లర. చిన్న గ్రామం. చిన్న గ్రామం. ఇప్పుడు బాగా 3,000 చిల్లర జనాభా ఉంటారు. 3,000 చిల్లర జనాభా. ల్యాండ్ కాస్ట్లు అవి బాగున్నాయా? తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత ఉన్నాయి. ఎంత అయింది గుంట ఇప్పుడు మాకు? అక్కడన్నా మెయిన్ రోడ్కు 6 lakhs 8 lakhs ఉంది విలేజ్లో. ఎన్ని గుంటలు ఉన్నాయి మీకు? నాకు ఒక 30 గుంటలు ఉంది. 30 గుంటలు ఉంది. సో మెయిన్ రోడ్కి లోపలికి ఉంటుంది. కానీ రేట్లు అయితే బాగా రేట్లు పెరిగినాయి. మా విలేజ్లో అసలు వ్యవసాయం భూమి దొరకదు, అంత రేట్లు పెరిగినాయి. ఏ పార్టీ వల్ల పెరిగింది, ఏ లీడర్ వల్ల పెరిగింది అంటే ఏమని చెప్తారు? ఇక పార్టీ లీడర్ అని ఏం లేదు, కానీ పెరిగినాయి అంతే. పార్టీ లీడర్ అని ఏం లేదు. మరి ఒకప్పుడు ఎంత ఉండేది చెప్పండి మీరు? ఏది ఎప్పుడు? ఒకప్పుడు తగ్గి ఉండే, అంటే తెలంగాణ రాకముందు. తెలంగాణ అట్లా, తెలంగాణ వచ్చినాక పెరిగినాయి. ఇదైతే 100% తెలంగాణ వచ్చినాక పెరిగినాయి. తర్వాత రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు, అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు రైట్, పాదయాత్ర చేసేటప్పుడు నన్ను గంగవ్వను గంగవ్వను కలుద్దామని అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పేసి నేను గంగవ్వ తిరుమల అనేటైనా పోయి కలిసినాం. కలిస్తే బజ్జీలు తీసుకుపోయినాం. అవును, బజ్జీలు తీసుకుపోయారు, బాగా గుర్తుంది నాకు. అప్పుడు కూడా మేము సమస్య చెప్పలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళు కలుస్తా అన్నప్పుడు ఈ రెవెన్యూ విలేజ్ గురించి మనం ఏం చెప్పచ్చు, ఇండివిజువల్గా కలవాలని చూసినాం. నేను చాలాసార్లు ట్రై చేసిన కలవాలని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కలుద్దాం అనుకుంటాం, ఏదన్నా ఇట్లా కానీ కలవలేకపోయినాం. ఒక శ్రీధర్ బాబు సార్ని అయితే కలిసినాం. ఓకే. సో ఇప్పుడు ఆయన్ని కలిసినప్పుడు ఒకటి చెప్పారు కేటీఆర్ గారిని, రేవంత్ గారిని కలిసినప్పుడు ఆయనలో ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్, తెలంగాణని ఎలా డెవలప్ చేయాలి, అలాంటి క్వాలిటీస్ ఏం కనిపించాయి, ఏం డిస్కస్ చేశారు? అంటే ఇప్పుడు తను పాదయాత్ర చేసుట్లా కొంచెము ఈ హామీస్ ఇవన్నీ పెట్టడం, యాక్చువల్లీ హామీస్ పెట్టడమే అది నాకు నచ్చదు, కానీ ఇక చెప్తున్నా హామీస్ పెట్టుట్లా అట్లా విన్ అయ్యిండు. తర్వాత ఏంటంటే ఇక కొంచెం పాదయాత్ర చేసుట్లా జనాలు కూడా కొంచెం చేంజ్ కోరుకున్నారు. ఈ వీళ్ళే పరిపాలన ఉంది కానీ చేంజ్ కోరుకున్నారా అనిపించింది. అట్లా కాంగ్రెస్ పార్టీని కావాలనుకున్నారా, రేవంత్ రెడ్డి గారిని కావాలనుకున్నారా? రేవంత్ రెడ్డినే కావాలనుకోలేదు, కాంగ్రెస్ పార్టీనే కావాలనుకున్నారు. బట్ ఆయన కష్టపడ్డది ఆ పార్టీ కోసమే, పార్టీ కోసమే. కానీ అతడే సీఎం అయింది, కానీ అది కాకపోతే పార్టీ అతడి తిరుగుట్లోనే కాంగ్రెస్ పార్టీ విన్ అయింది కదా. అవునవును. సో గంగవ్వ కూడా బజ్జీలు ఇచ్చుకుంటా, నువ్వు ఎక్కువ ఇబ్బంది పడ మాకు బిడ్డ నువ్వు అంటే అప్పుడు నడుస్తుండే కదా. ఇప్పుడు మేము కూడా ఒక 1/2 kilometer దాకా నడిచినాం. దాదాపు అక్కడికి వెళ్ళి వర్షంలో నడుచుకుంటూ పోతుండే. మేమైతే లైవ్లో చూసినాం వర్షంలో నడుచుకుంటూ పోతే. రేవంత్ రెడ్డి గారు అవును వర్షంలో నడిచారు, వర్షంలో కూడా నడుచుకుంటూ పోయింది. అవును, ఎక్కడ గొడుగులు పట్టడం కానీ ఆగటం కానీ చాలా కష్టపడ్డాడు. అవును, చూసారు. చేంజ్ జనాలు కూడా చేంజ్ కోరుకున్నారు. ఎందుకంటే ఆ వర్షం అవును మీ దగ్గర నుంచి నేను ఆ రోజు కూడా రావాల్సింది అక్కడికి, కొంత దూరం వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది. రైట్, వెళ్ళటానికి ఇంకా ఎటు వెళ్ళటానికి ఆస్కారం లేదు, వెళ్తే ముందుకు వెళ్ళాలి. మేము వెళ్ళినాము, మాకు కూడా అప్పుడే సార్ కలిసి వెళ్ళిపోయినాం, వర్షం స్టార్ట్ అయింది. అవును, ఆ ఫుల్ వీడియో అంతా వైరల్ అది ఆ రోజంతా. తర్వాత రాహుల్ గాంధీ కూడా కలిసి ఇక్కడైతుంది, అంజుమామ పక్కన ఉన్నాడు. అంజుమామ చెప్పాలంటే మై విలేజ్ షోలో వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పొచ్చు. తెలుసు కదా ఇంకా ఎలా ఉంటుంది ఛానల్స్లో, ఆధిపత్య పోరు ఉంటుంది. ఒకళ్ళ తర్వాత నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను అన్న ఫీలింగ్ ఉంటుంది. క్రెడిట్ ఇవ్వరు, మనం బాగా యాక్ట్ చేసినా లేకపోతే నా వల్ల ఛానల్ పైకి లేచిందన్న క్రెడిట్ ఇవ్వరు. ఇదంతా నేను పెట్టిన భిక్షలాగా ఉంటుంది. అంటే మీ ఛానల్ అని కాదు, ఏ ఛానల్ అయినా. మాకు అట్లా అనిపించకపోతుండే, మనకు ఏదో చేస్తున్నాం అని ఇట్లా అనుకుందాం. తర్వాత మనకు మంచిగా చేయాలి అంటే చెప్తారు కదా, అంజమామ నీ గురించి కామెంట్లు బాగా వచ్చినాయి, అదే ఇలా గంగవ్వ గురించి కామెంట్లు బాగా వచ్చినాయి, ఇవాళ తిరుమల గురించి వచ్చినాయి, చందు గురించి వచ్చినాయి, ఇలా అనిల్ గురించి వచ్చినాయి అనే వరకు చూద్దాం, రాజు గురించి వచ్చినాయి అని ఫస్ట్ లో ఉంటుంది. ఇది ఉన్న తర్వాత ఇంకా చేయాలా అనిపిస్తుంది. తర్వాత అవుతుంది మీరు అన్నట్టే. అది ఎక్కడైనా ఉన్నది కదా, ఫస్ట్ లో ఎక్కడైనా ఇదే ఉంటుంది. అంజమామ తోపు, నువ్వు నీ వల్ల ఎంత అని. తర్వాత కదా కొంత డబ్బులు స్టార్ట్ అయినాక, కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, కొంత మంచి కంటెంట్ వచ్చిన తర్వాత, కొంతమంది ఇలాంటి వాళ్ళు చాడ్ అయిన తర్వాత, అసలు ప్రపంచాన్ని నడిపించేదే నేనన్న ఫీలింగ్ లో ఉంటారు జనం. నిజమా కదా అది? మీరు అనుభవించారు, మీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ మేము కలిసినాం అప్పుడు, సీఎం అయితే అనుకున్నాం, సీఎం అయింది. సీఎం అయిన తర్వాత అంటే మేము అనుకున్నాం
సీఎం రేసులో ఉన్నాడు, ఖచ్చితంగా విన్ అవుతాడు, కలుద్దామనే ఆలోచనతోటే అది ఏమన్నా కానీ చెప్పేసి మేము కలిసినాం. ఏమన్నా మీకేముందిలే, ఎవరేమంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కేటీఆర్ని కలిసిండ్రు, ఈయన కలిసిండ్రు, ఇంకొక పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళనే కలుస్తారు. బండి సంజయ్ నువ్వు కలిసినాం ఆల్రెడీ. మరి ఇంకా బజ్జీలు చేసింది ఎవరు? ఓ అనిల్ అండ్ అనిల్, చందు, నేను. ఆ కుండ చికెన్ నేనే అట్లా అండి అయితే మన సారే కలిపిండు, కేటీఆర్ సారే. వంట ఎవరు చేస్తారు మీలో బాగా? నేను చేస్తాను. మీరే వంట చేసేది ఎవరైనా వస్తే? గంగావుకి రాదు. వస్తుంది కానీ అంతమందికి చేయలేదు. ఓ, సక్సెస్ అంటే ఏంటో తెలియదు, సినిమా అంటే ఏంటో తెలియదు, ఇంత డబ్బు ఎప్పుడు మన లైఫ్లోకి వస్తుంది అనేది కూడా తెలియదు, ఊహించాం కదా. అలాంటిది ఆమె ఏది వచ్చినా కానీ నాకు వచ్చింది ప్రాప్తం అనే విధంగానే చేసింది. గ్రేట్. అది కాకపోతే ఎంతైనా ఒకటి అంటే గంగా విషయం అని కాదు, ఎవరికైనా కానీ కొంత సంపాదిస్తే ఇంకా డబ్బు సంపాదించాలని ఉంటుంది. డబ్బు ఉన్నది ఇక్కడికి స్టాప్ అనేది ఎవరి దగ్గర ఉండదు, నీకైనా నాకైనా ఎవరికైనా ఇంకా ఏదో 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 కావాలనిపిస్తుంది. ఓకే, కాబట్టి డబ్బుతోటి అన్ని కొనలేము. అంటే ఇక్కడికి నేను తెలుసుకునేది అంటే ఇక్కడికి ఉన్న విలేజ్కి ఏంటంటే ఇక్కడ పక్క పొంటి వాళ్ళు అసలు వాళ్ళు ఏంటిది వాళ్ళు ఎవరిదో మనకు తెలియదు. విలేజ్లో మాత్రం విలేజ్ మొత్తం కూడా పలకరిస్తారు. నేను పోయినా కానీ అడుగుతారా 2 months అయ్యే రాలేదు, ఎటువైనా పోయి అని అంటారు కొంతమంది. వదనలు అయితే ఏమో ఇంకా అత్తనలేదు, ఊరు ముఖాన చూస్తనలేవు అంటారు. ఇక్కడ అప్రేమలు ఉండవు కదా. ఉండేవి, కనపడకపోతే పోయాడు అనుకుంటా. అవునా? అంటే నాకు తెలిసి ఊరు ప్రేమ ఎట్లా అంటే మనకు చనిపోయే వరకు ఉంటుంది. అవును. ఇక్కడ ప్రేమ ఏంటంటే డబ్బు ప్లస్ వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడే ఉంటుంది నా ఆలోచన, తర్వాత ఏముండదు. చాలా అంటే ఇక్కడ చూసినా కాబట్టి చెప్తున్నా. అదే ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా ఈ 1.5 years అయినా. అదే ఆ ప్రపంచాన్ని చూశారు, ఈ ప్రపంచాన్ని చూశారు, మీకు తెలియకుండా కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. మా అమ్మ గుర్తొచ్చింది, అందుకనే తిరిగినాయి. ఆమె బాగా కష్టపడేదా? మా అమ్మ బాగా కష్టపడేది. మాకు వ్యవసాయం ఉండే, చాలామందికి ఇప్పుడు కైకిలు పోదురు కదా, అప్పుడు పెసార్లు దుయ్యొచ్చుడని, కంకులు ఇరుసుడు, పొలం కోసుడు. అప్పుడు కోసుండే, కోత మిషన్ లేకపోతుండే, పసుపు వండిస్తుండే. ప్రతి ఒక్కటి మేము దుకాణంలోకి పోయి ఏది కొనకపోతాం, నూనె కాని నుండి కూడా పట్టించుకొద్దుంటుంది. మాకు పల్లీలు నువ్వులు వండుతుండే, అవి వీటిలో తీసుకుపోయి అప్పుడు పట్టించుకున్నద్దు. అప్పుడు ప్లాస్టిక్ కాదు, స్టీల్ డబ్బాలు ఉంటుండే, అలా పట్టించుకున్నద్దు, అది వేరే ఉంటుండే. రేవంత్ గారి తర్వాత రాహుల్ గారు వచ్చారు కదా యాత్రకి, మీ టీం వెళ్ళలేదా? వెళ్ళారనుకుంటా కదా. వెళ్ళినాం కానీ ఆ ఫొటోస్ ఏం లేవు. కలిసినాం. ఓకే. అంటే ఇండివిజువల్ కలిసినాం, వాళ్ళు కలిసిరు, నేను ఒకసారి కలిసిన అన్నట్టు. అందుకే మీ కైండ్ ఆఫ్ ఒకటి పెట్టారు కదా, ఒక చోట ప్రోగ్రామ్ పెట్టి వండి తిని ఒక అదే ఆయన పాదయాత్రలో కూడా జోడయాత్రలో కూడా చేశారు కదా. చేసినాం కానీ అప్పుడు కలవలేదు మేము, అప్పుడు వేరే ఉండే కలవలేదు. సో ఇప్పుడు ఓవరాల్గా లైఫ్ ఎలా ఉంది నాదా? అంజుమమ్మ, అంటే మీరు అన్నారు ఒక మాట, కారు కొనుక్కొని కూడా ఆర్థిక పరిస్థితి కట్టుకోలేక కారు వెనక్కి కూడా అమ్మేశాను అని. నెల వచ్చేసరికి ఏది వచ్చినా కానీ మనం కట్టాల్సిన అయితే ఆగవు, ఏది వచ్చినా రాకపోయినా. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉన్నారు? మరీ జీరోలోకి వెళ్ళిపోయారా? మరీ దారుణంగా ఉంది పరిస్థితి? కొంచెం జీరో అంటే దారుణంగానే ఉంది పరిస్థితి. సో ఏంటంటే ఇప్పుడు పిల్లలకు చదివించాలని ఒకటి ఆలోచన. మా అమ్మాయి దేవుని దయ వల్ల ఒకటి జేఎన్టీలో సీట్ వచ్చింది. అబ్బాయినేమో కరీంనగర్ ఢిల్లీ డిఫెన్స్లో చదివిస్తున్నా. ఇక వాళ్ళ భవిష్యత్తు దాని గురించి ఆలోచించే స్టడీ చదువుకొని మంచి పొజిషన్ ఉండాలని అది నా కోరిక. మా ఊర్లో ఇంటి దగ్గర ఉంటారు, సిఏలు సంఘాలు రాస్తుంది. ఇక నేను ఇక్కడనే ఉంటాను, షూట్ లేనప్పుడు నేను వెళ్ళిపోతాయి ఊరికి. ఇక్కడెక్కడ ఉంటున్నారు? ఇక్కడే ఇక మణికొండ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో షూటింగ్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి పంపిస్తాను. అంతే. నేను ఉంచుకొని ఎక్కువ డబ్బులు ఉంచుకుంటే ఏదైనా ఖర్చు పెట్టాలి, ఏదైనా వస్తువు కొనబుద్ధి అవుతుంది, అందుకని ఇంటికి పంపిస్తాను. నెలసరి సరిపోతుందా? ఇబ్బందిగానే ఉందా? కష్టమే ఉన్నది. అంటే అప్పుడప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయనకు యాక్సిడెంట్ అయిన మధ్యలో కొంచెం కాలానికి కారు ఉండే. ఏం చేస్తారంటే ఇప్పుడు నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ ఫ్రైడే వెళ్తాడు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి, మళ్ళీ మండే మార్నింగ్ అన్నా లేకుంటే సండే ఈవినింగ్ అన్నా వస్తారు. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి మనోడు కొంతమంది నెంబర్లు తీసుకున్నాడు. అంటే ఈ ఊబర్ కొట్టుకొని ఆడ నెంబర్లు పర్సనల్ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక 5 members జామ అయ్యి కాల్ చేస్తారు, వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు వెళ్తాం షూట్ లేనప్పుడు, పేమెంట్ ఇస్తారు వాళ్ళు. సో కార్ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు? చేస్తున్నాయి, ఇంటికి డబ్బులు పంపించాలి కదా. షూట్లు ప్రతిరోజు ఉండే కదా, షూట్లు లేనప్పుడు చేస్తాం. కానీ మై విలేజ్ షో ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు?
నేను 14 సంవత్సరాలు చేశాను. 14 సంవత్సరాలు చేశారు. ఎవరిని తప్పుపట్టట్లేదు. 14 సంవత్సరాలు ఈ మనిషి ఆ ఛానల్ కోసం కష్టపడ్డాడు. ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగడానికి లేకపోతే వీడియోలో స్ట్రెంత్ ఉండటానికి ఆయన ఎన్నో అహర్నిశలు కష్టపడిన అంజిమామ ఈరోజు కనీసం నెల కూడా గడవడానికి ఇబ్బందిగా ఉంది. డ్రైవింగ్ కూడా చేసుకుంటున్నాను, హైదరాబాద్లో ఉండి షూటింగ్స్ చేసుకుంటున్నాను, ఇంటికి పంపుతున్నాను, పిల్లల్ని చాకడానికి కూడా చదివించడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నారు కదా. నిజంగా 14 సంవత్సరాలు చేసినందుకు ఎవరమైనా కానీ ఒక 10 లక్షల్లో ఒక 15 లక్షల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇంత కష్టపడ్డావు, నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఈ ఛానల్కి, ఇదిగో అంజిమామ నీ పేరున బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను అనొచ్చు. పెద్ద మనసు ఉంటేనే అనాల్సిన పని లేదు. 14 సంవత్సరానికి లక్ష వేసుకున్న 14 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ పక్కన పెడితే అది స్టేబిలిటీ లేకపోతే ఆ మనిషి చాలా డౌన్ అయిపోతాం. చాలా డిప్రెషన్, స్ట్రెస్, పిల్లలు ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, అసలు నా పరిస్థితి ఏంటి అనేది స్టార్ట్ అయిపోద్ది. దానివల్ల సకల రోగాలు వస్తాయి. అవునా కదా? అది మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు. చాలా 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 కష్టపడుతున్నాయి, పడాలి. ఎంత ఉంటుంది మీ ఏజ్ ఇప్పుడు? 44 ఇప్పుడు రన్నింగ్. 44 అంతే ఇంకా ఆల్మోస్ట్ 45-50లోకి వస్తున్నారు. కానీ మీరు అడిగే ప్రయత్నం చేయలేదు కదా, సొంత మేనల్లుడే కదా, ఇంత చేశాను నాకు ఇంత ఇవ్వరా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాను. నేను ఎప్పుడు అడగలేదు. అతను కూడా ఇస్తానని కూడా అనలేదు. నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపో అన్నాడు అంతే. అంటే ఇక వెళ్ళిపోమా, అది కండిషన్ పెట్టారు ఇక అంతే. అనిల్ కూడా డిమాండ్ చేయలేదా? అనిల్ తీసుకోలేదా? ఇక వాళ్ళకి తెలియదు మనది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా, మీ ఇద్దరు అనుకుంటారు. ఫ్రెండ్సే కానీ ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలి, వ్యక్తిగతంగా ఏం మాట్లాడా. వాళ్ళు మంచిగా ఉన్నారా అంటే నేను మంచిగా ఉన్నా. మరి మీ తర్వాత వచ్చినోడే కదా అనిల్. మీరే అన్నారు కదా అనిల్ నాకన్నా బాగా స్థిరపడ్డాడు ఫైనాన్షియల్ కానీ. మరి అతను చేసింది ఏంటి, మీరు చేయింది ఏంటి చెప్పండి. ఇక అది మనం ఏం చెప్పలేము. అతను అంటే మీకు ఒక అంతరాత్మ ఉంటుంది, దాన్ని అడగరా మీరు? ఇక ఎంత అడిగినా కానీ అట్లా ఉండడం నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అతను చేసింది ఏంటి, నేను చేయింది ఏంటంటే క్వశ్చన్ రాదా మీకు? వస్తుంది. అది అతని దగ్గర టాలెంట్ ఉన్నది, నా దగ్గర లేదని అనుకున్నా మనసులో అంతే. అంటే డేర్ స్టెప్ వేసింది అతడు. నేను కూడా డేర్ స్టెప్ వేసిన కొన్ని, షాప్ పెట్టడం అవి చేసుకున్నా, ఏదో డిఫరెంట్గా ఏది కావాలని లాస్ అయిపోయినా. బట్ కుదిరితే మాత్రం మై విలేజ్ షో నుంచి అంజుమామకు మాత్రం ఏదైనా ఫైనాన్షియల్గా మాత్రం హెల్ప్ చేయండి, అది మాత్రం కోరుకుంటాను నేను. ఇంకా జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది, మీ బాధ లేదో మీరు పడుతున్నారు, మీ సినిమా ఛాన్స్లో లేకపోతే మీరు ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారో. ఈ సినిమా ఆఫర్స్ చెప్పలేమండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. దాని మీద నమ్మకం ఉండడం అనేది కష్టం. కాకపోతే ఇప్పుడైతే నేను ఈ కలమ్మ తల్లిని నమ్ముకొని వచ్చిన. ఎందుకంటే పేమెంట్లు కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మేనేజర్లు వాళ్ళని నమ్మేది లేదు. ఏదో రమ్మంటారు, 3,000 అన్నారు అనుకో, 1,000 రూపాయలు చేతిలో పెడతారు, 2,000 ఆవిడ ఉంచుకుంటాడు, వెళ్ళిపో అంటాడు. అంతే కదా మేనేజర్లు కూడా, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి మనం కూడా. కాకపోతే నేను ఓపెన్గా మాట్లాడతా. అడిగా పోయినాక డైరెక్ట్ అవసరం ప్రొడ్యూసర్తో మాట్లాడి, డైరెక్టర్తో మాట్లాడి, నా అవసరం ఉంటేనే తీసుకోండి, నాకు ఇంత పేమెంట్ ఇచ్చే పేమెంటే తీరి. సో సుకుమారిని అయితే మహేశ్వర్ రెడ్డి సార్కి నిజంగా చేతులకి మొక్కాలి, కానీ నేను అడగగానే పేమెంట్ అయితే ఇచ్చేసింది. అదే కొన్ని సినిమాలకి ఇస్తారు, కొంతమంది ఏమో మేనేజర్లు ఉంటారు. సో ఇంకా లైఫ్లో ఇది ఇంకేం లేదు ప్లాన్స్, అనుకోకుండా ఇంత దూరం వచ్చేసాం. ఇక ఎటు పోవాలని అర్థమవుతలేదు ఇక. అందుకని చెప్పేసి ఇక ఇక్కడ ఉండాలని. అంటే నా ఆలోచన ఏంటంటే ఇక్కడనే ఉండి ఏమైనా సినిమాలు వస్తే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసుకుంటూ వేరే వచ్చినా చేస్తున్నా, అట్లా చేయాలని ఉన్నా. ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఊరికి వెళ్ళేస్తే దాదాపు ఒక 2,000 ఖర్చు అవుతుంది, 2,000-2,300 ఖర్చు అవుతుంది బస్కే. సో పోయి వచ్చేకంటే ఇక్కడ ఉంటే నేనేమైందంటే మధ్యలో పోయినా ఫోన్ చేసిర్రు, సార్ మేము ఈ ప్రొడక్షన్ సార్ రండి అంటారు, ఇంకోరు ఫోన్ చేస్తారు. అట్లా ఒక వారంలో 3 సార్లు పోయి వచ్చిన. నాకు అది నచ్చలే. ఇక్కడనే కొంచెం ఉందాం, 1 మంత్ ఉందామని ఒక 4-5 ఛానల్ వాళ్ళు 4-5 స్టూడియో వాళ్ళు వాళ్ళు పిలిచిర్రు, పోయి కలిసి వచ్చిన. కలిస్తే వాళ్ళు ఏమంటారు అంటే ఇన్ని రోజులు షూట్ ఉన్నది అది అని చెప్తే అట్లా షూట్ లేనప్పుడు ఇంటికి వెళ్తున్నాయి. సో సినిమాలైనా సీరియల్స్ వస్తే సీరియల్స్ కూడా చేస్తారు. సీరియల్స్ అడిగిర్రు కానీ అప్పుడు బిజీ ఉండే, వేరే సినిమా చేస్తున్నా, బిజీ ఉన్నదని చెప్పేసి అందులో పోలే. సో ఓన్లీ సినిమాలు. బ్రదర్ క్యారెక్టర్ ఒకటి అడిగిర్రు కానీ చేయలే అంటే టైం లేకుండా, అప్పుడు వేరే సినిమా వచ్చింది అదే టైంలో. సో సినిమాలలో ఎక్కువ ఏంటి, అన్న తమ్ముడు? ఎక్కువ నేను బాబాయ్, మామ, బాబాయ్, బావ బామ్మడుదలు,
ఒక ఫాదర్ క్యారెక్టర్ కూడా చేసిన. ఉమ్. ఇంకొకటి ఫాదర్ క్యారెక్టర్ కూడా ఓకే అయ్యింది, మొన్ననే మాట్లాడారు. ఉమ్. ఇట్లా ఏ క్యారెక్టర్ అయినా వేస్తా, అదేం లేదు. ఎక్కువ మామ అంటే బాగా ఫేమస్ కాబట్టి మామ అంటే అంజి మామ అంటే మామ బాబాయ్ ఇట్లా సో నడుస్తుంది అట్లా. ఆ? నడుస్తుంది, బాధ అయినా కానీ నడిపిస్తున్నారు, తప్పదు కదా. తప్పదు ఇక. ఎందుకంటే కళ్ళ ముందు 2 పిల్లలు ఉన్నారు, ఉమ్. ఒక కుటుంబం ఉంది మిమ్మల్ని నమ్ముకొని. కానీ పిల్లలు కానీ వైఫ్ కానీ ఎప్పుడన్నా బాధపడటం, ఇంత జర్నీ ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇదేంటి లాస్ట్లో ఇంత ఇబ్బంది పడుతున్నారు ఈయన అని ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ అయ్యారండి? అంటే మా వైఫ్ అంటుండే ఇక మరి ఇంత కష్టపడ్డా, అంతకన్నా ముందు ఇరాక్ పోయొచ్చిన కదా, ఆ. అప్పుడు మళ్ళీ ఎటన్నా బయట దేశం మరి వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ ఎవరం కూడా నమ్మేది లేదు. ఎవరు డబ్బులు ఇస్తారు, వాళ్ళు సరి ఇయ్యరు. ఒక్కొక్క సరే డబ్బింగ్ అయినాక ఇస్తా అంటారు, ఒక షూటింగ్ అయినా డబ్బింగ్ అయితే అంటే అది అవుతుంది తెలియదు, ఆ షూటింగ్ అయిపోతుంది తెలియదు అని అట్లా భయం. అట్లా 2-3 సినిమాలు చేసిన, కానీ ఇంకా డబ్బులు రాలే, పేమెంట్ వెయిట్ చేస్తున్నాను అన్నట్టు. డబ్బింగ్ అయ్యేదాకా ఇయ్యరు ఎవరైనా, కానీ ఫస్ట్ పేమెంట్ అంటే షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ అని ఇస్తారు. కొంతమంది ఏమో ముందే అడ్వాన్స్ ఇస్తారు. అంటే ఎవరు ఎగబెట్టేవాళ్ళు, ఎవరు ఇచ్చేవాళ్ళు అనేది మనం చూడలేం కదా. అంతే కదా. ఇవి వచ్చినాయంటే ఇంటికి పంపిస్తాం. మా భార్య అంటుండే ఎప్పుడు మరి ఎటన్నా బయట దేశం అన్న ప్లాన్, ఇప్పుడు కూడా పోవచ్చు, అదేం లేదు. ఒకవేళ నీకు ఇక్కడ నచ్చకుంటే పోవాలని అనుకున్నా, కానీ ఇప్పుడు కొంచెం సినిమాలు ఉన్నాయని అట్లా అవుతున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఒక ఎకరం భూమి వ్యవసాయం అనుకొని ఇంటికి పోయి ఆరామ్స్ ఇంత వ్యవసాయం చేసుకోవాలి ఉండాలనిపిస్తుంది. ఎప్పటికి కూడా అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఈ సిటీలో తిరిగిన కొద్దీ ఈ ట్రాఫిక్ ఇవన్నీ చూసి ప్రశాంతంగా అక్కడ ఎడ్లు కొనుక్కొని కొంచెం 20 సార్లు పెట్టుకొని దున్నుకుంటా వ్యవసాయం చేసి అవి వచ్చిన పైసలతోటి బతకాలనిపిస్తుంది. ఇల్లు ఉందా సొంత ఇల్లు ఊర్లో? లేదు, ఇంకా కట్టుకోవాలి ఇంకా. అవునా? ఊర్లో కూడా? ఊర్లో చిన్న తక్కువ రేట్లో ఉంటాయి కదా, మీరు ఛానల్ చేసేటప్పుడు మీకు అమౌంట్ వచ్చేది అంత కొనుక్కోలేకపోయారా? యాక్చువల్గా అన్నదమ్ముల ఉండే మాది, అన్నదమ్ములది పంచాయతీ ఇట్లుంటుంది ఇక, ఇల్లు నుండి అమ్మేసుకున్నాం. అంటే నేను కొనుక్కున్నా, నేను లాస్ అయినాక మా వేరే వాళ్ళకి అమ్మేసిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇల్లు కట్టుకోవాలి. సో ఈ ఇందిరమ్మ ఇల్లుకి కూడా పెట్టలేదా మీరు? పెట్టిన ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవ్వలే ఇంకా. ఇవ్వలే ఇంకా? ఎందుకు ఇవ్వలే అంటే ఇక విలేజ్లో రాజకీయాలు ఉంటాయి కదా. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో కొంతమంది తెలుసు కదా మీకు? తెలుసు, ఆల్రెడీ మా సత్యమన్న కూడా కలిసి. వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది? మెడిపల్లి సత్యమన్న మన ఇక్కడ అది ఎమ్మెల్యే ఉండే, సరే కలిసినాం, కానీ ఆడ ఏం చెప్పలేకపోయినా మేము. టైం ఏం లేదు, ఏం చెప్పాలి, ఆంజమో సెటిల్ అయ్యింది ఏమో అనుకుంటాడు. అందరూ అన్నీ అనుకుంటారు కదా. సో సొంత ఇల్లు లేదు, జాగ లేదు. అంటే ఫస్ట్ లిస్ట్ మా వచ్చింది పేరు, ఇక మా దానిలో ఎవరో ఇక పేరు తీసేపించారు. ఇవన్నీ ఏం లేకుండా కారు ఎందుకు కొనుక్కున్నారు మరి? డ్రీమా కారు కొనుక్కోవాలి తిరగాలని? అట్లనే ఏదో చిన్న కారే కొనుక్కుందాం అనుకున్నా. ఇక అడికి వెళ్ళినందుకు ఎందుకేమో అది ఇక ఇదైతే ఉండనిది అని చెప్పేసి పంట చిట్టు వెళ్ళండి. ఇక సరే అని చెప్పి కొన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి కొనుక్కున్నా. ఏం కారు కొన్నారు? ఇన్నోవా క్రిస్టా కొన్నా. ఇన్నోవా క్రిస్టా కొన్నారు, కొత్తది కొని. ఇక దాని ఈఎంఐ అదే ఎట్లా సినిమాలు వస్తాయి కానీ అవకాశం ఉంది, ఇట్లా సినిమాలు వస్తాయి అది అని అనుకొని కొనుక్కుంటా ఉన్నా. సడన్లీగా ఎక్కడ కాకుండా అయింది. అదే అంటే డ్రైవింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు కొన్నారు? అన్నీ డ్రైవింగ్ కూడా చేసిన నేను తిరుపతి పోయినా, వేరే వాళ్ళని తీసుకెళ్ళి కిలోమీటర్ వైజ్గా పెళ్లిళ్ళకు పెట్టిన, అన్నీ చేసిన. దాని ఈఎంఐ వెళ్ళదీసిన ఇట్లా, కానీ ఇక నత్తుడు కాలే మళ్ళీ పెద్ద కార్ అయ్యేసరికి. అదే చిన్న కార్ అయితే పాపం వర్కౌట్ అయ్యేది. అసలు ఈఎంఐ ఆప్షనే ఉండద్దు అనుకున్నా లైఫ్లో. బాగా డేంజర్ ఈఎంఐ. ఒకడు ఫోన్ చేస్తాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు తిడతాడు, మనం ఏం చేయలేం. అసలు మీ దగ్గర ఏం లేకపోయినా వాడు ఇచ్చాడు కదా కారు ఫస్ట్. అది అంజమాం కాబట్టి. అంజమాంకి ఏమలే ఇన్ని సంవత్సరాలు సంపాదించుంటారు, కానీ బయట అందరికి కూడా చూసే వాళ్ళకి అదే ఉంటుంది కదా. అంతే ఉంటుంది. ఆయనకేం సంపాదించుంటారు, యూట్యూబ్ మీద రెవెన్యూస్ బాగానే వచ్చాయి కదా, అప్పుడు బాగానే వచ్చినాయి. అప్పుడు యూట్యూబ్ మీద ఎంత వచ్చేది మై విలేజ్ షోకి ఒక నెలకి? అప్పుడు నేను ఎప్పుడు కూడా మీకు తెలిసి అంటే బయటకు వచ్చిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం. 5-6 లక్షలు వచ్చినాయి అనుకుంటున్నా నెలకి. 5-6 లక్షలు వచ్చేది అనుకుంటున్నా అప్పుడులో. మీ ఊర్లో జాగ ఎంత ఉంటుంది? ఒక గుంటక? అదే ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడా? నార్మల్గా అప్పుడు 1,20,000 అట్లా. ఒక ఇల్లు వచ్చే జాగ వచ్చేస్తుంది. ఒక జాగ వస్తుంది, ఇల్లు రాదు. అదే జాగ వస్తుంది. అయినా మీరు కొనలా? అదే మీకు ఇచ్చేది తక్కువ కదా, 3 ఎంత అన్నారు కదా, 20,000 ఎంతో? 20-30,000, 25-30. సో ఆ డబ్బులతో జమ చేసి కారు కొన్నారు. అంటే వీటితోటి ఏం కొనలేదు. పంట చిట్టి మధ్యలో ఒక సినిమా వేసిన, అవి ఇవి కలిపి కొన్నా అన్నట్టు. అయితే ఏమైందంటే ఇక ఒకసారి యాక్సిడెంట్ అయిన నుండి ఇక చాలా ఇక నాకు మంచి అనిపించలే. అప్పటికెళ్ళి ఇక తీసేసిన మళ్ళీ వెహికల్. 2 నెలలు ఈఎంఐ కట్టలేదు,
ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ చేసిరు, కానీ ఎన్నిసార్లు అడుగుతాం వాళ్ళను, అవును. ఒకసారి 2 సార్లు అడుగుతామని చెప్పేసి తీసేసినాయి. ఇన్ కేస్ ఇవన్నీ చూసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా నేను చూసుకుంటాను మామ, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మై విలేజ్ షోలో నువ్వు వచ్చి చెయ్యి, నీకెందుకు నేను ఉన్నాను అంటే చేస్తారా? అది జరగంది, అది అదే ఏంది జరిగింది. అది ఎందుకు అంటున్నాను, ఎందుకని నేను చెప్పలేని, అట్లా అతనికి మైండ్లో ఉంటే అప్పుడే ఆపేటోడు, పోకు మామ అనేటోడు కదా. ఇప్పుడు ఎందుకు రమ్మంటాడు? ఇన్ కేస్ రమ్మంటే వెళ్తారా? రమ్మన్నాడు అది, రమ్మంటే వెళ్తారా? రమ్మన్నాడు అది 100% నేను గ్యారంటీ. 100% రమ్మంటే వెళ్తారా? మీరు ఉంటారా దాని ఉంటారా? అదే నేను చెప్తున్నాను కదా, రమ్మంటే వెళ్తారా నేను అడిగాను. 100% రమ్మండని మీరు అంటున్నారు. రమ్మన్నాడు అదే అంతే, అది ఏం గొడవలు ఏమంటున్నారు కదా మీరు. అగ్రిమెంటే చేసింది కదా, ఏ ప్రకారం మళ్ళీ అగ్రిమెంట్ ఇస్తే నేను ఎట్లా వెళ్తాం? అగ్రిమెంట్ దేనికి ఇస్తారు? మీరు వేరే యూట్యూబ్ చేయ కూడా ఇస్తారు, సినిమాలు చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది అది అక్కడనే ఉంది టెస్ట్, అక్కడే ఉంది టెస్ట్. ఏముంటుంది సినిమాలు చేయకూడదనా? అదేం లేదు, ఉంటుంది అది. ఇక అగ్రిమెంట్ ఉన్నది అట్లా. ఇక సినిమాలు చేయొద్దని, సినిమా చేద్దాని ఏం లేదు, వేరే యూట్యూబ్ చేయొద్దని. ఇక అది ఉన్నది, ఇక మస్తు పెట్టి 30 ఉన్నాయంటే అర్థం చేసుకోరు. 30లో ఒక 200 మాకు తెలిసి, అంటే మేము ఈ ఫీల్డ్ నేనే మర్చిపోయాను అవి. మేము ఈ ఫీల్డ్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, మేము మా యాంకర్ల చేత వేయించుకుంటాం కదా, లేకపోతే మా ఎంప్లాయీస్ చేత వేపిస్తాం కదా. 30 పెట్టే అంతా ఏమున్నాయి అంటున్నాను నేను. ఇక ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. అది చెప్పలేను అది. ఏమన్నా మీ ఆస్తి ఏమన్నా లింక్ పెట్టారా? అదేం లేదు, మరి ఇంకా నాకు ఆస్తి లేదు, ఇంకేం లింక్ పెడతారు? మరి ఇంకా నేను తప్పించి నాకు ఆస్తి లేదు. చిన్నప్పుడు బాగా ఎత్తుకొని పెంచారు అల్లుడిని. సో ఆ బాధ ఎక్కువ ఉంది నువ్వు ఫస్ట్ 1 year వరకు ఉండే, అంటే చెప్పుకోలేను ఎవరు, కానీ మా ఇంట్లో చెప్పుకోలే, వాళ్ళకి చెప్పుకోలే, మా అక్కకి ఎవరికి చెప్పలే ఉండే. లాస్ట్ కాల్ ఎప్పుడు చేశారు? చేస్తాడు, నాకు అదేం లేదని అవసరం ఉంటే చేస్తాడు, నాకు అవసరం ఉంటే నేను చేస్తాను ఇప్పటికి. సో లైఫ్లో ఇంకా వేరే అంబిషన్ ఏం లేదు, గోల్ కొట్టాలి అంతే, సినిమాలు చేయాలి, పిల్లల్ని చదివించాలి, ఇల్లు కట్టుకోవాలి. సో ఇందిరమ్మ ఇల్లు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం నా సైడ్ నుంచి కూడా మాట్లాడతాను, ఎమ్మెల్యే గారితో, కన్సర్న్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను. అంజిమామకి ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం అయితే చూడండి. ఫస్ట్ లిస్ట్లో కూడా అతని పేరు ఉంది, తీసేసిండ్రు. సో అంజిమామ తెలంగాణలో ఉన్న నాయకులు మొత్తానికి తెలిసే ఉంటుంది యూట్యూబ్ ద్వారా. ఎంత ఫేమస్, కానీ ఆయనకు ఉండడానికి సొంత ఇల్లు లేదు పాపం, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేంటిలే అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ నిజంగా చాలామంది వచ్చి కూర్చుంటే ఇలా ఉంటుంది. కొంతమంది రాలేరు, కొంతమంది వచ్చి చెప్పుకోగలరు అంతే. ఎందుకంటే రాకుండా వాళ్ళల్లో వాళ్ళు కుమిలి జీవితం అంతా సంకనాకి పోయిన తర్వాత ఒకరికి చెప్పుకొని కూడా ప్రయోజనం ఉండదు. అన్నీ సరిగా ఉన్నప్పుడే మనం కాబట్టి ఎవడడుగుతాడు, మనోళ్ళు కాబట్టి మనకు ఎవరు చేస్తారు అనుకునేవాడు ఎవడైనా కానీ ఇలా వచ్చి కూర్చుంటారనమాట. ఎంతోమంది ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారు, మనం హెల్ప్ చేస్తున్నాం. ఎంతోమంది చాలామంది నీడీ పీపుల్ వస్తున్నారు, క్యాన్సర్ అని వస్తున్నారు, లేకపోతే ఏదేదో రకరకాల రోగాలతో వస్తున్నారు. పాపం దేవుడు ఏమన్నా వాళ్ళకి ఎందుకు కల్పించాడో, అంటే వాళ్ళు పాపం ఎంత బాధపడతారంటే అసలే దరిద్రం అనుకుంటే ఇంకా ఇంకొకటి ఇచ్చారు దేవుడు దరిద్రం అని ఫీల్ అవుతుంటారు. కానీ వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి వచ్చారు కాబట్టే, దేవుడు అనేవాడు వాళ్ళకు ఒక రూట్ చూపించాడు కాబట్టే సొసైటీ కూడా ఆలోచిస్తుంది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి రోగం వచ్చింది, వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి బాధ వచ్చిందని సొసైటీ కూడా ఆలోచిస్తుంది. సొసైటీ ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి చూడదు, చీప్గా ఎప్పుడు చూడదు. ఎవరు అనుకోవద్దు, బాధపడుతున్న వాళ్ళు, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. ఎందుకంటే లైఫ్లో ఎంత ఎదుగుతామో కింద పడటం కూడా అంతే ఉంటుంది. మళ్ళీ లేచి ఎదగటం అనేదే జీవితం. ఇది జీవితంలో ఎప్పుడు సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది, మనమేం అతీతం కాదు. ఆయన నిజంగా 14 సంవత్సరాలు ఆడియన్స్ని నవ్వించి మెప్పించి ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. అంజిమామ అనే వ్యక్తి ప్రపంచానికి ఉన్న తెలుగువాడు ప్రతి వాడికి తెలుసు. అలాంటి అంజిమామ నిజంగా బాధల్లో ఉన్నాడని తెలిసే నేను ఈ ఇంటర్వ్యూ పిలిచాను ఆయన్ని. నేను యాక్చువల్గా అయితే చేయను, చాలా తక్కువ మంది చేస్తాను కాబట్టి నాకు యూట్యూబ్లో నాలెడ్జే లేదు ఎవరెవరు ఏం చేస్తారో. నాకు ఆ షోలో కూడా ఒక గంగవ్వ వచ్చిన తర్వాత గంగవ్వ తప్పితే మిగతా వాళ్ళు కూడా నాకు తెలియదు, అసలు నాకు ఫేసులు కూడా తెలియదు. శ్రీకాంత్ అనేవాడు మీ మేనేజర్ నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాకా కూడా తెలియదు. సో అంజమామ మీకు మంచి జరుగుతుంది, థ్యాంక్ యూ. సో రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ ఎంత 18. మీరు వితిన్ 1 monthలో మంచి న్యూస్ వింటారు. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారితో ఒకసారి నేను మాట్లాడతాను. ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం మీకు ఉంది కాబట్టి, లిస్ట్లో ఉన్న పేరుని తీసేశారు కాబట్టి
మరీ నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను, ముందు ఉండటానికి ఒక గూడు ఉంటే మీరు ఎటు తిరిగి వచ్చినా కానీ ప్రాబ్లం ఉండదు, కాబట్టి అదొకటి మాత్రం మీకు చేయమని రిక్వెస్ట్ చేస్తాను. అలానే మీరు కూడా అంజమామ ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ది బెస్ట్ కంటెంట్ చేయండి. ఆర్థికంగా అంటారా, డెఫినెట్గా బాగా ఇబ్బంది ఉంది అనుకుంటే మా టీంకి కాల్ చేయండి. ఓకే, సుమన్ టీవీ నుంచి మీకు నెలలో ఒక అమౌంట్ ఏదో ఒకటి వేస్తారు. ఎప్పుడూ కూడా పడాల్సిన అవసరం లేదు. మీరు ఏమాత్రం సిగ్గుపట్ల మీ జీవితంలో ఏ పని చేయడానికి కూడా. మీరు ఇప్పటికీ హైదరాబాద్లో ఉండి ఎవడు ఒప్పుకుంటాడు, బిల్డప్ ఇవ్వచ్చు కూడా, అది ఇది అనుకుంటే షో చేయొచ్చు ఏం లేకపోయినా. అలాంటిది అతను పాపం కూర్చొని అంత ఓపెన్గా మాట్లాడి ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో డ్రైవింగ్ కూడా వెళ్తున్నారు ఆయన. యాక్చువల్గా మా ఇంటికాడ కూడా తెలియదు. ఎందుకే ఆయన వెళ్తుంది, ఆయన కుటుంబం కోసం, ఆయన పిల్లల కోసం. ఇంత బాగా బతికింది నేను మళ్ళీ ఒకళ్ళ దగ్గర దేహి అని అడుక్కోకూడదు, నా పని నేను చేసుకుంటే తప్పేంటని ఆయన పాపం కార్ డ్రైవింగ్కి వెళ్తున్నారు. తప్పేం లేదు, కార్ డ్రైవింగ్ బీటెక్ ఎంటెక్ చదివిన పిల్లలు జొమాటో, స్విగ్గీ, ర్యాపిడోకి వెళ్తున్నారు. అప్రిషియేట్ చేస్తాను వాళ్ళని కూడా నేను. అండ్ ఆయన పాపం మళ్ళీ ఎస్పెషల్లీ ఊర్లో కరెంట్ పని ఉంటే షూటింగ్ లేకపోతే మళ్ళీ ఊరు వెళ్ళి 2,000 ఖర్చు అవుతుంది ఆయన ఊరు వెళ్ళటానికి. పాపం మళ్ళీ వెళ్ళి ఆ పని చేసుకొని ఆ వచ్చే కొంత ఉపయోగపడుతుందని. అంటే ఇన్ని రకాలుగా ఒక మనిషికి ఎన్ని రకాల కష్టాలు, ఎన్ని రకాల బాధలు ఉంటాయో అన్నీ ఆయన అనుభవిస్తున్నారు. బట్ ఈ వయసులో లేకపోతే ఇప్పుడు తీసుకోవాల్సింది కాదు అది. డెఫినెట్గా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూసేవాళ్ళు డెఫినెట్గా ఆయనకు మంచి ఆఫర్స్ ఇవ్వండి. అంజమామ ఫేమస్ కాబట్టి ఒక బాబాయ్, ఒక తండ్రి, ఒక మామ, ఒక అన్న, మంచి రోల్స్కి బాగా సూట్ అవుతారు, బాగా యాక్ట్ చేస్తారు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే మనకు కావాల్సింది కూడా తెలంగాణలో అలాంటి స్లాంగ్, అలాంటి యాక్టింగ్ వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ బలగం, ఈ మల్లేశం ఇలాంటి సినిమాల వల్ల తెలంగాణలో ఉన్న ఆనిముత్యాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఎంతోమంది. మన మురళీధర్ గౌడ్ గారు ఆ తాత క్యారెక్టర్ చేశారు, మొన్న ఇంటర్వ్యూ చేశాను నేను. సమ్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు. సో ఎంతోమంది ఉన్నారు. అంజమామ డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. మీరు మంచి మనిషి, మంచి మనసు, మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నిస్వార్థంగా కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఎనీ టైం సుమన్ టీవీ మీకు ఉంటుందండగా. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మామ. హ్యాపీగా ఉండండి. ఫస్ట్ నేను ఇది చేస్తున్నాను ఫీల్ అయితే పడకూడదు. అంటే నేను అసలు వాడా యాక్చువల్గా నేను ఎంత లోపల బాధ ఉన్నా కానీ బయట కాపీగానే ఉంటాను. చాలామంది అనుకుంటారు ఈయనకేంద్ర మస్తు హ్యాపీగా ఉంటాను. లోపల బాధ లోపలికి తెలుస్తుంది, నాది నాకు అంతరాత్మక తెలుస్తుంది. ఎవరు తెలియదు. బాధ లేనివాడు మనిషే కాదు మామ. నాకేం లేదు, నేను సూపర్ హ్యాపీ, నాకు కావాల్సినంత ఉంది అనేవాడు అబద్ధం ఆడేవాడు. అంటే కరెక్టే మీరు అన్నది, కానీ నా ఎంత చెట్టుకి అంత గాలే వస్తుంది కదా. నా ఏజ్ వాళ్ళు అందరూ ఊర్లే, నాకన్నా చిన్న వాళ్ళు డెవలప్ అయ్యారు, నేను డెవలప్ కావాలి, ఒక ఊర్లే లేదు అని అట్లా ఉన్నది అంతే బాధ. ఏం లేదు, మీరు కూడా బాగా సెట్ అవుతారు. ఇప్పుడు మీ ఊర్లో అందరూ సెట్ అయిన వాళ్ళకి రికగ్నేషన్ ఉందా? ఎక్కడికి వెళ్ళినా అంజమామ పేరు ఉన్నది. అంటే నేను మైలు షో ద్వారా డబ్బులు సంపాదించుకోపోతాం, పేరు అయితే సంపాదించుకున్నాం. అంజమామ అని ఒక బ్రాండ్ అయితే వచ్చేసింది. మై విలేజ్ షో ద్వారా అంటే ఇప్పటికైనా సంపాదించుకోలేదు, పేరు మాత్రమే సంపాదించుకున్నానని ఓపెన్గా చెప్తున్నాను. ఆలోచించండి ఇప్పటికైనా. ఆ షో ద్వారా బాగుపడ్డోళ్ళైనా ఒక్కసారి ఆయన గురించి ఆలోచించండి. ఏం కాదు మామ, థ్యాంక్ యూ. ఎవర్ గ్రీన్ యంగ్, నువ్వు కుమ్మేస్తావా చూడు. అసలుకి బ్యాగీ ప్యాంట్, గిట్, ఇది షూటింగ్ లకి వెళ్ళి వచ్చిన డైరెక్ట్ ఇది. ఇది నా కష్టం కాదు, వాళ్ళదా. యాక్చువల్లీ మీకు టైం ఇచ్చినా అనుకోకుండా అక్కడ షూట్కి అయినా షూట్లోకి వెళ్ళి వచ్చేసిన. ఓకే, సో పోన్లే, హ్యాపీగా ఉండండి మామ, ఏం కాదు, అంత మంచిగా జరుగుతుంది. పైవాడు ఒకడు ఉన్నాడు, మొత్తం అతనే ఈ భూప్రపంచాన్ని మొత్తం కూడా నడిపించేది. కొన్ని కష్టాలు ఇస్తాడు, కొన్ని సుఖాలు ఇస్తాడు, కొన్ని తెలుసుకోవాలని కూడా చెప్తాడు అనమాట. ఆ తెలుసుకోవడమే అనుకోండి ఇది. మీరు సుఖపడ్డారు కదా ఫస్ట్ అంతా, మళ్ళీ కొంచెం కష్టాలు ఇచ్చాడు కదా, మళ్ళీ ఇప్పుడు తెలుసుకోవాలని మాకు కొత్త జీవితం ఇచ్చాడు కదా, తెలుసుకోండి మళ్ళీ సుఖపడతారు. ఏముందాడా, ఇంతకన్నా ఏముంటుంది జీవితం మామ, ఏముండదు. బీ హ్యాపీ, చిల్. ఏం కాదనుకుంటే సుమన్ టీవీలో యాంకరింగ్ చేయండి. మీకు అక్కడ ఇచ్చిన 30,000 నేను ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.